Okay, good morning and good evening, everyone. Welcome back. మనం yesterday session లో సెలెక్టర్స్ అంటే నోట్ సెలెక్టర్ కానీ సో దెర్ ఇస్ అ కాంపోనెంట్ ఇన్ Kubernetes control plane that is called scheduler. Its responsibility is to schedule the pods onto appropriate nodes. అయితే మనం ఏ ప్రిఫరెన్స్ ఇవ్వకపోతే షెడ్యూలర్ డైనమిక్ గా డెసిషన్ తీసుకుంటుంది, బట్ వీ హ్యావ్ టు కంట్రోల్ ఇఫ్ ఎ సిచ్యువేషన్ కమ్స్. ఓకే, మనం దానికోసం ఏం చేసాం, నోట్ సెలెక్టర్ అనేది సింపుల్ గా యూస్ చేసాం. ఓకే, ఒక పర్టికులర్ అవైలబిలిటీ జోన్ ని టార్గెట్ చేయాలనుకున్నప్పుడు కానీ బేస్డ్ ఆన్ నోడ్ లేబుల్స్ కానీ అలా. బట్ టైమ్స్ అండ్ టాలరేషన్స్ కూడా చూసాం. టైమ్స్ అండ్ టాలరేషన్స్ అంటే ఇఫ్ ఏ ప్రాజెక్ట్ హ్యాస్ స్పెసిఫిక్ హార్డ్వేర్, దే విల్ టైంట్ దేర్ నోట్స్ వైల్ షెడ్యూలింగ్, దే విల్ గివ్ ద టాలరేషన్స్. అండ్ నో డెఫినిటీ అండ్ డెఫినిటీ టాలరేషన్ ఎప్పుడు 100% గ్యారంటీ కాదు కాబట్టి, సో నోట్స్ ని టైంట్ చేసి టాలరేషన్స్ అప్లై చేసి అండ్ నో డెఫినిటీ కానీ సెట్ చేశారంటే స్పెసిఫిక్ గా పాడ్ అదే ప్రాజెక్ట్ కి సంబంధించిన వర్కర్ నోట్ లోకి వెళ్తుంది, లేకపోతే పెండింగ్ లో పడిపోతుంది. సో దెన్ దే కెన్ చెక్ ద ఎర్రర్ అండ్ దెన్ దే కెన్ క్లియర్ ఇట్. అండ్ పాడ్ ఎఫినిటీ, పాడ్ యాంటీ ఎఫినిటీ కూడా నేను చూసాను. ఇంగ్రెస్ కంట్రోలర్ గురించి బ్రీఫ్ గా డిస్కస్ చేసాం. యూజువల్లీ సర్వీస్ టైప్ లోడ్ బ్యాలెన్సర్ ఇస్తే ఏడబ్ల్యూఎస్ లో మనకు క్లాసిక్ లోడ్ బ్యాలెన్సర్ క్రియేట్ అవుతుంది. క్లాసిక్ లోడ్ బ్యాలెన్సర్ ఇస్ నాట్ ఇంటెలిజెంట్, ఇట్ కెనాట్ రీడ్ ద URL and take the decision. Okay, like host headers కానీ కంటెక్స్ట్ పాత్ కానీ క్వైరీ పారామీటర్స్ కానీ ఇట్లా రకరకాలుగా ఉన్నాయి. సో మీరు చూసింటే m.facebook.com అని సిస్టమ్ లో ఇస్తేనేమో ఒక సైట్ ఓపెన్ అవుతుంది, మొబైల్ బ్రౌజర్ లో ఇస్తేనేమో m.facebook.com ఓపెన్ అవుతుంది. దిస్ ఈస్ ఆల్ బికాస్ ఆఫ్ లైక్ ALB లాంటి కాంపోనెంట్స్ వలన. ఓకే, సో మనకు ALB అనేది హైలీ అవైలబుల్, మిలియన్స్ ఆఫ్ రిక్వెస్ట్ ని ఎక్కువ రిక్వెస్ట్ హ్యాండిల్ చేయగలుగుతుంది. అండ్ ఒక లోడ్ బ్యాలెన్సర్ పెట్టుకొని మనం ఈ కేస్ కి మల్టిపుల్ ప్రాజెక్ట్స్ కి రౌట్ చేయొచ్చు. ఓకే, సో లాస్ట్ టైం ఎక్స్పెన్స్ లో ఎలా అయితే చేసామో VMs లో అలానే సేమ్ కాన్సెప్ట్. బట్ ఇప్పటి నుంచి మీరు ఎవరైనా హౌ డూ యూ ఎక్స్పోజ్ ద అప్లికేషన్స్ రన్నింగ్ ఆన్ Kubernetes టు ద అవుట్ సైడ్ వరల్డ్ అన్నప్పుడు మీరు యూజింగ్ ఇంగ్రెస్ కంట్రోలర్ అని చెప్పాలి. ఓకే, వి విల్ డూ దట్ నౌ. సేమ్ కాన్సెప్ట్ మనం అప్పుడు ALB చూసాం కదా, Route 53 నుంచి ALBకి వస్తుంది, ALB నుంచి లిజనర్కి వెళ్తుంది, లిజనర్ నుండి రూల్ ఎవాల్యుయేట్ అవుతుంది, ఆ రూల్ నుంచి టార్గెట్ గ్రూప్కి వెళ్తుంది. టార్గెట్ గ్రూప్ లో ఇంతకు ముందు ఏమున్నాయి, VMs ఉన్నాయి. బట్ ఇప్పుడు ఏముంటాయంటే పాడ్స్ ఉంటాయి. ఓకే, సో ఫస్ట్ Kubernetes క్లస్టర్ రన్ అవుతుంది. సో మనం ఏంటంటే ఇక్కడ EKS ఇంగ్రెస్ కంట్రోలర్ అని ఇచ్చామంటే మనకు ఒక పేజ్ ఓపెన్ అవుతుంది, గిట్హబ్ పేజ్, అఫీషియల్ AWS లోడ్ బ్యాలెన్సర్ కంట్రోలర్ ని మెయింటైన్ చేసే పేజ్. సో ఇక్కడ డిప్లాయ్మెంట్ లో ఇన్స్టలేషన్ స్టెప్స్ ఉన్నాయి. ఈ స్టెప్స్ తో మనం కాన్ఫిగర్ చేయాలి. ఇది ఫస్ట్ స్టెప్. సో OIDC ప్రొవైడర్ అని ఉంది. ఇదేంటి అంటే జనరల్ గా ఒక రెండు ప్లాట్ఫామ్స్, AWS ఒక ప్లాట్ఫామ్, Kubernetes ఒక ప్లాట్ఫామ్. అఫ్ కోర్స్ AWS ప్లాట్ఫామ్ అనేది చాలా పెద్దది, Kubernetes అనేది చిన్న ప్లాట్ఫామ్. బట్ ఏదైనా కూడా ప్లాట్ఫామ్ యాజ్ అ సర్వీస్. సో ఒక ప్లాట్ఫామ్ ని EKS తన ప్లాట్ఫామ్ లోకి ఇంటిగ్రేట్ చేసుకునేప్పుడు ఈ IAM తో ఇంటిగ్రేట్ చేయాలన్నమాట. అది ఎందుకంటే నేను చెప్తాను, అది RBAC వచ్చినప్పుడు చెప్తాను. ఓకే, సో ఇది ఫస్ట్ స్టెప్. నేను ఒక రెపో క్రియేట్ చేస్తాను. రెండు ప్లాట్ఫామ్ యాజ్ సర్వీస్ ఇంటిగ్రేట్ చేయాలి అంటే అథెంటికేషన్ అనేది కూడా ఇంటిగ్రేట్ అవ్వాలి. సో అది చూద్దాం. readme.md ingress controller. సో OIDC ప్రొవైడర్. సో ఇవన్నీ ఏంటి అనేది మనం అంత డీప్ గా వెళ్ళాల్సిన అవసరం లేదు.
ఇది వన్ టైం స్టెప్, అడ్మినిస్ట్రేషన్ చేస్తారు. సో ఇక్కడ ఏంటి అంటే మనం రీజియన్ కోడ్, నేను ఒక చిన్న వేరియబుల్స్ లాగా ఇస్తాను. యుఎస్ ఈస్ట్ 1 అండ్ దెన్ క్లస్టర్ నేమ్. ఇవి వేరియబుల్స్ కదా. క్లస్టర్ నేమ్ వచ్చి ఎక్స్పెన్స్, మీది ఏదైతే అది మీరు పెట్టుకోండి. సో ఇప్పుడు నేను ఇక్కడ, సో నౌ దీస్ ఆర్ వేరియబుల్స్ సెటప్. ఓకే, సో ఇప్పుడు మీరు దీన్ని వేరియబుల్స్ తో రీప్లేస్ చేయండి. క్లస్టర్ నేమ్. ఓకే, ఏడబ్ల్యూఎస్ ని అండ్ ఎక్స్పెన్స్ క్లస్టర్ ని కనెక్ట్ చేసే ఒక అథెంటికేషన్ సర్వీస్ అనమాట అది. అండ్ దెన్ నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఐఆమ్ పాలసీ. ఓకే, ఇది యుఎస్ గవర్నమెంట్, ఇది చైనా, అదర్ దాన్ దట్ రీజన్ కాబట్టి మనది ఇది. ఐఆమ్ పాలసీ. సో ఇవన్నీ ఏంటి అంటే మనం ఏఎల్బి, ఒక ఈకేఎస్ క్లస్టర్ అనేది ఒక డిఫరెంట్ సర్వీస్, ఏఎల్బి అనేది ఒక డిఫరెంట్ సర్వీస్. సో ఒక ఈకేఎస్ క్లస్టర్ ఏఎల్బిని క్రియేట్ చేయాలి అంటే దానికి కొన్ని పర్మిషన్స్ కావాలి కాబట్టి ఇది పర్మిషన్. ఓకే, కమింగ్ అవుట్ ఆఫ్ దట్ మీరు చూస్తే దీంట్లో లోడ్ బ్యాలెన్స్ కి సంబంధించినవన్నీ ఉన్నాయి. సో మనం టార్గెట్ గ్రూప్స్ క్రియేట్ చేయాలి, లోడ్ బ్యాలెన్సర్ క్రియేట్ చేయాలి. సో ఇదంతా ఉంది కాబట్టి వి నీడ్ దిస్. ఓకే, అండ్ దెన్ ఇది అప్లై చేయాలి. సో ఇప్పుడు జస్ట్ డౌన్లోడ్ చేశాను. నౌ వి నీడ్ టు అప్లై. క్రియేట్ ఐఆమ్ రోల్. సో ఇది ఈ మధ్య అప్డేట్ అయింది. నా దాంట్లో ఓల్డ్ ఉంది, నేను డిలీట్ చేస్తాను. పాలసీ. సో ప్రీవియస్ బ్యాచ్ అయి ఉండొచ్చు. సో నౌ let me run this. ఓకే, పాలసీ క్రియేట్ అయింది. అండ్ ఇక్కడ ఈకేఎస్ కి మనం ఇప్పుడు క్రియేట్ చేసిన పాలసీ యాక్సెస్ ఇస్తున్నాం. Okay. So this is our cluster name. And then region code. And account ID.
సో అకౌంట్ ఐడి, మీ అకౌంట్ ఐడి ఇచ్చాను, ఇవ్వండి. దిస్ ఇస్ మై అకౌంట్ ఐడి. ఫస్ట్ ఇది క్రియేట్ చేస్తున్నా అండ్ దెన్ ఇక్కడ రీప్లేస్ చేస్తున్నా. ఓకే, సో ఇది మామూలుగా పర్మిషన్స్. తర్వాత వచ్చేసి ఇంకా డ్రైవర్స్ ఇన్స్టాల్ చేయాలి. This is permissions. Install drivers and then Helm ద్వారా ఇన్స్టాల్ చేస్తున్నాం. ఓకే, Helm repo add. Case chats. And then what is this? మనం ఆల్రెడీ క్రియేట్ చేసాం. Yeah, this one, second one. Okay. Helm install AWS load balancer control. Ingress controller ని AWS లో లోడ్ బ్యాలెన్సర్ కంట్రోలర్ అంటారు. ఓకే, బట్ జనరల్ నేమ్ అయితే ఇంగ్రెస్ కంట్రోలర్. క్యూబ్ సిస్టమ్, క్లస్టర్ నేమ్. మనం ఆల్రెడీ సర్వీస్ అకౌంట్ ఇక్కడ క్రియేట్ చేసాం. దట్స్ ఆల్. ఇన్స్టాల్ AWS లోడ్ బ్యాలెన్సర్ కంట్రోలర్. ఓకే, ఇప్పుడు మీరు క్యూబ్ సిటిఎల్ గెట్ పాడ్స్ -n క్యూబ్ సిస్టమ్ చూస్తే మనకు లోడ్ బ్యాలెన్సర్ కి సంబంధించిన డ్రైవర్స్ అనేవి క్రియేట్ అవుతుంది. సో ఏం చేస్తాయి ఈ డ్రైవర్స్ అంటే లోడ్ బ్యాలెన్సర్స్ ని క్రియేట్ చేయడం, మేనేజ్ చేయడం ఆటోమేటిక్ గా అవన్నీ చేస్తాయి. ఓకే, నౌ ఇట్ ఈస్ ఇంటూ రన్నింగ్ స్టేట్. సో ఇప్పటి వరకు సెటప్ అయింది. సో నెక్స్ట్ ఇక మన ఎలా ఉండబోతుంది అంటే K8 ఇంగ్రెస్. ఈకేఎస్ కంట్రోలర్. ఈకేఎస్ అనేది సెకండ్, ఇది మన AWS అకౌంట్. సో యూజువల్ గా ఇక్కడ ప్రైవేట్ సబ్నెట్ లో మనకు ఈకేఎస్ ఉంటుంది. దిస్ ఇస్ ఈకేఎస్ క్లస్టర్. ఈకేఎస్ క్లస్టర్. సో దీనికి ఎంతో కొంత నోట్స్ ఉంటాయి.
సో ఈ కేస్ క్లస్టర్ అనేది ఎక్కడో ప్రైవేట్ సబ్నెట్ లో ఉంటుంది యూజువల్లీ. సో దీని వరకు రిక్వెస్ట్ ఎలా వస్తుంది అంటే మనం డెఫినెట్లీ లోడ్ బ్యాలెన్సర్ అనేది ఒకటి ఉంటుంది. ఈ లోడ్ బ్యాలెన్సర్ నుంచి ఇంకా లోపల టార్గెట్ లిజనర్ రూల్ అవన్నీ కామన్. ఇక్కడ టార్గెట్ గ్రూప్, సో దిస్ ఈస్ నథింగ్ బట్ ఇంగ్రెస్ కంట్రోలర్. ఓకే, సో లోడ్ బ్యాలెన్సర్ హిట్ అవ్వాలి, తర్వాత లిజనర్, రూల్ అండ్ టార్గెట్ గ్రూప్. ఈ పాడ్స్ అనేది టార్గెట్ గ్రూప్ లోకి యాడ్ అవుతాయి. అది ఎలా అవుతాయి ఇప్పుడు చూసి తర్వాత మనం ఈ డయాగ్రామ్ కంప్లీట్ చేద్దాం. ఓకే, అండ్ ఒక విషయం చెప్పాలి, నిన్న కొన్ని ఇంటర్వ్యూస్ తీసుకున్నాం యాక్చువల్లీ, జపాన్ కన్సల్టెన్సీ అని చెప్పాం కదా దానికి. సో మేబీ సమ్హౌ ఎవరో మన స్టూడెంట్ వాళ్ళకి తెలిసిన వాళ్ళు రిఫర్ చేశారు. ఈస్ 2023 ఎంసీఏ గ్రాడ్యుయేట్. ఎంసీఏ అంటే లైక్ మాస్టర్స్ కదా. సో 5 years కంప్యూటర్స్ చదివింటారు. సో అతను డెవాప్స్ వచ్చు అని అప్లై చేశాడు పొజిషన్ కి. ఆల్మోస్ట్ అతను ఇంటర్వ్యూ జాయిన్ అవడానికి 15 minutes పట్టింది. అంటే అప్పటి వరకు అసలు ఆడియో సెట్ చేసుకోవడం, వీడియో సెట్ చేసుకోవడం, బ్యాక్గ్రౌండ్స్ ఇవంతా అతను ఆల్మోస్ట్ 15 to 20 minutes అతను మైక్ సెట్ చేసుకోవడానికి దీనికే సరిపోయింది. ఓకే, తర్వాత రిమైనింగ్ 10 minutes ఇంకా నేను లైనెక్స్ లో ఏం కమాండ్స్ తెలుసు అంటే ఇంకా ఎల్ఎస్, సిపి, ఆర్ఎండిఆర్ ఇది చెప్పాడు, ఎంకేడిఆర్. స్క్రీన్ షేర్ చేసి హలో వరల్డ్ రాయమని చెప్పాను దేంట్లో, షెల్ స్క్రిప్టింగ్ లో. సో అతను ఏమన్నాడంటే నేను ఫ్రెషర్ని, నాకు బేసిక్స్ తెలుసు, నాకు షెల్ స్క్రిప్టింగ్ తెలియదు అన్నాడు. అంటే ఒక డెవాప్స్ పొజిషన్ కి అప్లై చేసే వాళ్ళకి హలో వరల్డ్ రాయడం కూడా తెలియకపోతే హౌ కెన్ ఎనీవన్ కన్సిడర్, అది ఏ కంపెనీ అయినా కూడా. అండ్ క్లియర్ గా తెలుస్తుంది సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఒక నోట్ ప్యాడ్ లో రాసుకొని దాన్ని చదువుతున్నట్టు. మేబీ ఏదైనా ఒక క్వశ్చన్ అడిగితే యాన్సిబుల్ గురించి అడిగితే ఏదో చెప్పాడు కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ అని. సో నాకు క్లియర్ గా అర్థమవుతుంది అది ఒక వెబ్సైట్ లో నుంచి చదువుతున్నట్టు ఆన్సర్ అని. అండ్ అతను ఏడబ్ల్యూఎస్ సర్టిఫైడ్ సొల్యూషన్ ఆర్కిటెక్ట్ అసోసియేట్. విపిసి అంటే ఏంటో తెలియదు అన్నాడు. ఈసీ2 అంటే ఏంటి అంటే ఎలాస్టిక్ కంప్లీట్ క్లౌడ్ అన్నాడు, కానీ సర్టిఫైడ్. సో యాక్చువల్లీ 2-3 minutes లో నేను ఇంటర్వ్యూ ఎండ్ చేయొచ్చు స్టార్ట్ చేసిన వెంటనే. బట్ స్టిల్ ఎలాంటి చూస్తున్నాను ఎలా ఉన్నారు. సో వీళ్ళందరూ ఏంటంటే డెవాప్స్ కోర్స్ నేర్చుకుంటున్నా ఉన్నారు కానీ బట్ ప్రాపర్ గా ఎవరు 95% పీపుల్ ప్రాపర్ గా ఎవరు నేర్చుకోవట్లేదు. సో ఏదో క్లాసెస్ చెప్తున్నారు, అటెండ్ అవుతున్నారు అని చెప్పారు. తర్వాత ఇంకొక 2 interviews తర్వాత వాళ్ళు మన స్టూడెంట్సే. ఒక స్టూడెంట్ ఎందుకు అటెండ్ అవ్వలేదు, ఇంకొక స్టూడెంట్ అటెండ్ అయ్యాడు, 2024 గ్రాడ్యుయేట్. సో నేను పాడ్ డెఫినిషన్ అడిగితే మొత్తం నోట్ ప్యాడ్ లో, విఎస్ కోడ్ కాదు, నోట్ ప్యాడ్ లో విత్ ఇండెంటేషన్. అతని టైపింగ్ స్పీడ్ కూడా చాలా బాగుంది. సో టైపింగ్ చాలా ఫాస్ట్ గా చేశాడు. అది కూడా ఇంపార్టెంట్. మనం టైపింగ్ వెతుక్కొని రాస్తుంటే అక్కడే సగం కాన్ఫిడెన్స్ పోతుంది. బట్ టైపింగ్ స్పీడ్ గా రాసి కరెక్ట్ గా పాడ్ డెఫినేషన్ విత్ రిసోర్స్ లిమిట్స్ కూడా రాశాడు. డాకర్ క్యూబర్నెటిస్ చాలా బాగా చెప్పాడు. మేబీ కరెంట్ ప్యాక్ స్టూడెంట్ అనుకుంటాను, ఎందుకంటే ఇప్పుడు డాకర్ క్యూబర్నెటిస్ రన్నింగ్ లో ఉంది కాబట్టి అతనికి బాగా గుర్తున్నట్లుంది. అండ్ గిట్ కమాండ్స్ అడిగితే చెప్పాడు, షెల్ స్క్రిప్టింగ్ రాయమంటే రాశాడు, హలో వరల్డ్ అడిగాను ఫ్రెషర్ పొజిషన్ కాబట్టి. అండ్ లైనెక్స్ లో కొన్ని కమాండ్స్ చెప్పాడు, ఎలా రీస్టార్ట్ చేస్తావు సర్వీస్ అని అడిగి చెప్పాడు. 1/2 hour నాన్ స్టాప్ గా అడిగే క్వశ్చన్. అంటే అతను ఆన్సర్స్ చెప్పే కొద్దీ నేను ఇంకా డీప్ గా వెళ్తున్నాను. టెరాఫామ్ సగం సగం చెప్పాడు. యాన్సిబుల్ జస్ట్ 2-3 questions అడిగాను, అది కూడా చెప్పాడు. ఏడబ్ల్యూఎస్ లో విపిసిలు అడిగాను, అది కూడా చెప్పాడు. సో ఎవ్రీథింగ్ లైక్ వీఆర్ హ్యాపీ. మనం పొజిషన్ తీసుకునే పర్సన్ ని ఇలా అట్లీస్ట్ ఒక ఫ్రెషర్ అంటే నాకేం రాదు మొత్తం మీరే నేర్పించండి అనేలాగా వస్తే ఇప్పుడు ఎవరు నేర్పించరు. అదంతా అప్పుడు 2010, 2012 మేము బీటెక్ చదివేప్పుడు, లైక్ 15 years బ్యాక్. సో ఇప్పుడు నాకేం రాదు మీరే తీసుకొని నేర్పించండి అంటే
అసలు ఎవరు పట్టించుకొని కూడా పట్టించుకోరు. సో సర్టిఫికేషన్ కూడా ఉంది, తెలుస్తుంది సర్టిఫికేషన్ ఎక్కడో మనీ ఇచ్చి చేయించుకున్నట్లు. బట్ అలా ఇచ్చి చేయించుకున్నప్పుడైనా కనీసం ఆ సర్టిఫికేషన్ పెట్టినప్పుడు దానికి సంబంధించిన క్వశ్చన్స్ అడుగుతారు, అవైనా మనం ప్రిపేర్ అవ్వాలని ఉంటుంది కదా, ఉండాలి కదా. సో అది కూడా లేదు. సో చాలా కేర్లెస్ గా ఉన్నారు 90% ఆఫ్ ద పీపుల్. సో ఇదే పెద్ద డ్రాబ్యాక్. ఎందుకంటే ఒక ఇంటర్వ్యూ కండక్ట్ చేయాలి అంటే ఎంతమంది టైం, ఒక కన్సల్టెన్సీలో ఒక హెచ్ఆర్ కాల్ చేయడము, అవైలబుల్ లో ఉన్నారా అని డీటెయిల్స్ అని అడగడం, అక్కడ ఒక 15 minutes వాళ్ళ ప్రొఫైల్ ని వెతకడం, తర్వాత ఒక ఇంటర్వ్యూ షెడ్యూల్ చేయడం, ఇంటర్వ్యూ షెడ్యూల్ చేసిన తర్వాత ఫస్ట్ రౌండ్ అతన్ని బ్లాక్ చేయడం, అతను ఒక ½ hour to 1 hour ఇంటర్వ్యూ కోసం స్పెండ్ చేయడం. ఇంత టైం వేస్ట్ చేసి 100 ఇంటర్వ్యూస్ చేస్తే 90 స్క్రాప్ ఇంటర్వ్యూస్ వస్తుంటే విరక్తి వచ్చేస్తుంది కంపెనీస్ కి, ఇండియన్స్ ని ఇంటర్వ్యూ చేయాలన్నా, అసలు నమ్మాలన్నా కూడా. సో దట్ ఈస్ ద ప్రాబ్లమ్ హియర్. అందుకే ఇంకా ఈ ఏటీఎస్లు ఇవన్నీ రావడానికి కారణం అదే. సో జెన్యున్ ఎంప్లాయీస్ ని కూడా, జెన్యున్ గా నేర్చుకున్న వాళ్ళని కూడా ఆ, ఇంకా వాళ్ళ ఇష్టలో వేసేస్తున్నారు, ఇంకా వాళ్ళని ఏం తప్పవట్లేము. బట్ ఓకే, మనం ఇంత స్క్రాప్ లో మనం మినిమం పర్ఫార్మెన్స్ ఇచ్చినా అయిపోతుంది. సో దట్ ఈస్ అన్ అడ్వాంటేజ్ అని కూడా అనుకోవచ్చు. ఓకే. But unfortunately, 2024, as we said, it is last priority. 21, 22, 23 ఫ్రెషర్స్ ఉండి, ఐ మీన్ ఇంకా ఐటీలో ఎక్స్పీరియన్స్ లేకుండా మీకు కానీ గ్యాప్ ఉండి అట్లీస్ట్ మన ట్రైనింగ్ ని 50% ప్రాక్టీస్ చేస్తున్నా కూడా, సో వీఆర్ రెడీ టు కన్సిడర్. ప్రొఫైల్స్ ఫిల్టర్ చేయడానికే అసలు విరక్తి వస్తుంటే ఇంకా అదే పెద్ద ప్రాబ్లం అయిపోయింది. అందరూ ఎవరో ప్రొఫైల్ ని కాపీ చేయడము, నేము అది తీసేయడము, పెట్టేయడము, ఇంటర్వ్యూకి వచ్చాక 5-10 minutes లో అర్థమైపోతుంది. ఆ నెగిటివ్ ఎఫెక్ట్ నెక్స్ట్ వచ్చే వాళ్ళ పైన కూడా పడుతుంది. యుఎస్ లో అయితే ఇండియన్ ప్రొఫైల్స్ మరి ఇక్కడ కంటే అక్కడ ఇంకా ఎక్కువ దారుణం. అక్కడ ఏంటి అంటే లైక్ ఒక కపుల్ వర్క్ చేస్తుంటే, మేబీ వైఫ్ వర్క్ చేస్తుంటే ఐటీలో, ఒకవేళ హస్బెండ్ వేరే సెక్టర్ లో ఉంటే ఐటీలో ఎక్కువ శాలరీ వస్తుంది కదా అని చెప్పేసి డైరెక్ట్ గా ప్రొఫైల్ పెట్టడం, ఎవరు అటెండ్ అయిపోవడం. సో అది చాలా టెన్షన్ తీసుకుంటున్నారు అనవసరంగా. Okay. మరి ఇంత వర్స్ట్ ఉండకూడదు. ఓకే, దట్ ఈస్ ఫైన్. సో ఇప్పుడు మనం సెటప్ చేసాం కదా, ఇది ఎస్పెషల్లీ తెలుగులోనే ఉంది కల్చర్, వేరే స్టేట్స్ వాళ్ళకి కూడా ఆల్మోస్ట్ తెలియదు ఇది. తెలుగులోనే ఉంది, సో తెలుగు పీపుల్ లోనే ఉంది. ఎప్పుడైతే యుఎస్ లో ఎక్కువ జాబ్స్ వచ్చాయో 90s ఎండింగ్ లో, ఓకే, అప్పుడు ఇంకా కోచింగ్ సెంటర్లని 1 month లో జాబ్ కొట్టేయచ్చు, 2 months లో జాబ్ కొట్టేయచ్చు, అప్పటి నుంచి స్టార్ట్ అయింది. 1 month కోర్స్ తీసుకోవడం, జాబ్ కొట్టేయడం అన్నట్టు. సో ఇంకా తెలుగు వాళ్ళని చూసి కొంత మిగతా మిగతా స్టేట్స్ కొందరు నేర్చుకున్నారు. బట్ తెలుగు వాళ్ళు ఏంటంటే మరీ లూప్ హోల్స్ వెతికి అసలు అది ఇదే ఒక ప్రొసీజర్ అన్నట్టు. అంటే ఫ్రెషర్స్ నేను అడుగుతుంటే కూడా వాళ్ళు ఎట్లా బిహేవ్ చేస్తున్నారంటే, 4 years జస్ట్ దీంట్లో ఏం నేర్చుకోము మేము, 4 years తర్వాత ఒక 1 or 2 years ఊర్లో అలా ఇలా తిరుగుతాము, తర్వాత హైదరాబాద్కి వెళ్తాము, బెంగళూరు వెళ్తాము, ఏదో కోచింగ్ సెంటర్ లో జాయిన్ అవుతాము, అక్కడ ఒక 1 year అట్లా సినిమాలు చూసుకుంటూ, పాలిటిక్స్ డిస్కస్ చేసుకుంటూ, బిగ్ బాస్ చూసుకుంటూ, కోర్స్ తీసుకుంటూ, తర్వాత ఒక 2-3 years తర్వాత ఇంకా ఎవరో ఒకరు డబ్బులు కడితే జాబ్ ఇస్తారు, ప్రాక్సీలు చేస్తారు, జాబ్ సపోర్ట్లు ఇస్తారు. సో ఇట్లా అంతా వాళ్ళ మైండ్ సెట్ అలా సెట్ అయిపోయింది. ఈవెన్ ఇది పేరెంట్స్ కూడా రీచ్ అయింది. పేరెంట్స్ కూడా అంటున్నారు ప్రాక్సీలని, జాబ్ సపోర్ట్లని, ఖర్చు అయినా పర్లేదు పెట్టుకుంటాము చూడండి జాబ్ అని. అంటే వాళ్ళకి తెలియట్లేదు అది ఇల్లీగల్ అని, ఇది క్రైమ్ అని, ఇది ప్రొసీజర్ అనుకుంటున్నారు. కంపెనీ సీరియస్ గా తీసుకోవట్లేదు కాబట్టి సరిపోయింది. బట్ ఏదో ఒక టైం వస్తుంది, అరెస్ట్ చేసి జైల్లో వేసే టైం, ఈ మధ్య ఒక మూవీలో చూపించినట్లు. ఆ టైం వచ్చినప్పుడు అప్పుడు తెలుస్తుంది, దిస్ ఇస్ క్రిమినల్ యాక్టివిటీ. ఓకే, యా సరే. సో ఇప్పుడు ఏంటంటే మనకు మల్టిపుల్ అప్లికేషన్స్ ఉంటాయి మన క్లస్టర్ లో.
మన డొమైన్ వచ్చేసి ఇది కదా, DAWS82s.online. ఎవరైనా అప్లికేషన్ 1.DAWS82s.online అంటే ఇది యాప్ 1 సంబంధించిన పాడ్కి వెళ్ళాలి. ఎవరైనా యాప్ 2 జస్ట్ లైక్ నేను చెప్పాను కదా, corporatebank.hdfcbank.com, netbanking.hdfc.bank ఇట్లా, ఇది యాప్ 2కి వెళ్ళాలి. సో ఇది సెట్ చేద్దాం. ఫస్ట్ నేను యాప్ 1 అనే ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నా. ఇందులో ఒక డాకర్ ఫైల్ రాద్దాం. ఫ్రమ్ nginx run rm-rf ఈ డిఫాల్ట్ కాన్ఫిగరేషన్, సారీ నాట్ డిఫాల్ట్, యుఎస్ఆర్ షేర్ nginx html ఇది రిమూవ్ చేస్తున్నా, index.html. ఇంకా రన్ echo hello I am from app 1. ఓకే, సో యాప్ 1 ఒక ఇమేజ్, యాప్ 2 ఒక ఇమేజ్ సెట్ చేద్దాం. దాన్ని అప్పుడు Kubernetes లో మనం డిప్లాయ్ చేద్దాం. ఓకే, సో ఇప్పుడు ఇది ఇమేజ్ బిల్డ్ చేయాలి. A8 ingress branch git clone. ఫస్ట్ ఇమేజ్ బిల్డ్ చేయాలి కాబట్టి I'm using docker build -t. ఇది కూడా అడిగాను, డాకర్ బిల్డ్ కమాండ్ అడిగాను, డాకర్ రన్నింగ్ కంటైనర్స్ అడిగాను. గిట్ మనం ఇంకా యాక్చువల్ గా స్టార్ట్ చేయలేదు, బట్ గిట్ కమాండ్స్ అడిగినప్పుడు ఇప్పుడు నేను రాసిన కమాండ్స్ అన్ని అతను ఎక్స్ప్లెయిన్ చేశాడు. నాకు తెలియదు గిట్ గురించి అని చెప్తూనే అవి ఎక్స్ప్లెయిన్ చేశాడు. సో నో ఐ అండర్స్టూడ్, మేబీ హిస్ కరెంట్ బ్యాచ్ స్టూడెంట్ ఏమో, ఇంకా స్టార్ట్ చేయలేదు కదా. సో జాయిన్ DevOps /app1:1.0.0 అని ఇస్తున్నాను. ఇవన్నీ అడుగుతారు ఇంటర్వ్యూస్ లో, డాకర్ బిల్డ్ కమాండ్ ఎలా ఏంటి, డిప్లాయ్మెంట్ ఏంటి, రెప్లికా సెట్ ఏంటి, డాకర్ లో ఎలా ఇంప్రూవ్ చేశారు సెక్యూరిటీ, ఇవన్నీ. సో ఫ్రెషర్ కాబట్టి నేర్చుకున్నా అన్నాడు కాబట్టి, సో ప్రాజెక్ట్ లో ఏం చేసావని కాకుండా మామూలు డైరెక్ట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అడుగుతూ వచ్చాను. డాకర్ లాగిన్ -u join DevOps. ఓకే, సో మనకు యాప్ 1 ఇమేజ్ రెడీ అయింది. ఇప్పుడు ఇమేజ్ రెడీ అయిన తర్వాత నెక్స్ట్ 2 స్టెప్స్, బిల్డింగ్ ద ఇమేజ్ అండ్ రన్నింగ్ ద ఇమేజ్. సో మేనిఫెస్ట్ ఫైల్స్, డిప్లాయ్మెంట్ రాయాలి. సో పాడ్ ఎప్పుడు మనం డైరెక్ట్ గా రాయము, వీ విల్ రైట్ డిప్లాయ్మెంట్. సో మీరు డిప్లాయ్మెంట్ రాయడానికి రెడీగా ఉంది, నాట్ పాడ్. యాప్ 1 అని ఇస్తున్నాను.
సో ఈ సింపుల్ లేబుల్ ఓకే, మనకి రెండే టెస్టింగ్ కాబట్టి ఒక రెప్లికా చాలు, 2 రెప్లికాస్ ఇద్దాం. యాప్ 1 join DevOps app 1.1.0.0 సర్వీస్ లోడ్ బ్యాలెన్సర్ కాదు. ఓకే, అండ్ దెన్ ఒక లోడ్ బ్యాలెన్స్ వస్తే మనకు క్లాసిక్ లోడ్ బ్యాలెన్సర్ వస్తుంది. So I'll do this till now. Git pull kubectl apply -f manifest.yaml kubectl get pods. Okay, get service. Okay, this is fine. బట్ ఇప్పుడు ఇది నార్మల్ గా మనం చేసేది పాడ్ సర్వీస్. బట్ ఇప్పుడు ఈ కేస్ ని లోడ్ బ్యాలెన్సర్ ని ఎలా ఇంటిగ్రేట్ చేయాలి అంటే దట్ ఈస్ నథింగ్ బట్ ఏ రిసోర్స్ కాల్డ్ ఇంగ్రెస్ రిసోర్స్. ఇంగ్రెస్ రిసోర్స్ అని మనకు క్యూబర్నెటిస్ లో ఉంది. సో ఈ ఇంగ్రెస్ రిసోర్స్ ఏం చేస్తుందంటే మనకు ఇలా సెట్ చేస్తుంది అనమాట, హోస్ట్ బేస్డ్ కంటెక్స్ట్ అనేది. సో నౌ లెట్ us see K8 ingress రూల్స్ ని సెట్ చేయడానికి ఇదంతా. సో లోడ్ బ్యాలెన్సర్ హిట్ అవుతుంది, లోడ్ బ్యాలెన్సర్ నుంచి ఇంగ్రెస్ నుంచి సర్వీస్ కి వస్తుంది అనమాట. ఈ రౌటింగ్ రూల్స్ అనేది మనం ఇంగ్రెస్ లో సెట్ చేస్తాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇదే తీసుకున్నాను అనుకుందాం. ఇంగ్రెస్ ఉంది, కానీ ఇక్కడ మనం కొన్ని యానిటేషన్స్ సెట్ చేయాలి. నేను మీకు గుర్తుంటే లేబుల్స్ వర్సెస్ యానిటేషన్స్ అన్నప్పుడు లేబుల్స్ అనేది క్యూబర్నెటిస్ ఇంటర్నల్ రిసోర్సెస్ ని సెలెక్ట్ చేసుకోవడానికి యూజ్ అవుతుందని చెప్పాను. మీరు చూసింటే నోట్ సెలెక్టర్ లో కూడా లేబుల్స్ యూజ్ చేసుకుని మనం సెలెక్ట్ చేసుకున్నాం. సర్వీస్ పాడ్ ని ఎలా అటాచ్ అవుతుందంటే లేబుల్స్ యూజ్ చేసుకుని అటాచ్ అవుతుంది, రైట్. అండ్ రెప్లికా సెట్ పాడ్ ని ఎలా అటాచ్ అవుతుందంటే లేబుల్స్ యూజ్ చేసుకునే సెలెక్ట్ అవుతుంది. సో లేబుల్స్ ఆర్ యూజ్డ్ యాజ్ సెలెక్టర్స్ ఫర్ Kubernetes resources. Annotations are used to select the external resources అని చెప్పాను. సో ALB అనేది ఎక్స్టర్నల్ రిసోర్స్. ఓకే, సో ఈ యానిటేషన్స్ మనం సెట్ చేయాలన్నమాట. ఈ ఇంగ్రెస్ వెళ్ళి ఇప్పుడు లోడ్ బ్యాలెన్సర్ ని క్రియేట్ చేయడం కానీ, లిజనర్ ని క్రియేట్ చేయడం కానీ, రూల్ ని క్రియేట్ చేయడం కానీ, టార్గెట్ గ్రూప్ ని క్రియేట్ చేయడం కానీ ఎవ్రీథింగ్ ఇంగ్రెస్ హ్యాండిల్ చేస్తుంది. సో అది ఎలా హ్యాండిల్ చేస్తుందంటే త్రూ యానిటేషన్స్. సో లెట్ us check annotations here. గైడ్ లో annotations ఉన్నాయి, ఇక్కడ లిస్ట్ ఆఫ్ annotations ఉన్నాయి. ఓకే, సో ఇప్పుడు మినిమం annotations వచ్చేసి జనరల్ గా ఇక్కడ చూడండి మనకు ఎలాంటి లోడ్ బ్యాలెన్సర్ కావాలి. ఈ annotations నేను సెట్ చేస్తాను. మనకు పబ్లిక్ లోడ్ బ్యాలెన్సర్ కావాలి, రైట్, బికాస్ వీఆర్ యాక్సెప్టింగ్ రిక్వెస్ట్ ఫ్రమ్ పబ్లిక్ కాబట్టి. సో దిస్ ఇస్ ఇంటర్నెట్ ఫేసింగ్ వాల్యూ. ఓకే, నెక్స్ట్ టైప్ టార్గెట్ గ్రూప్ లో ఉండే ఇన్స్టెన్సెస్ ఐపీ బేస్డ్, మన పాడ్ ఐపీస్ వెళ్ళి అక్కడ సెట్ అవుతాయి. సో ఇది త్రూ సెటప్ ద్వారానే వస్తుంది, డైరెక్ట్ గా మనకేం రాదు. అండ్ మనం దీనిని హెచ్టిటిపి పెడదామా, హెచ్టిటిపిఎస్ పెడదాము. So which one is preferred, HTTP or HTTPS load balancer?
సో ఇది అవుట్ సైడ్ వరల్డ్ కాబట్టి HTTPS పెట్టాలి. సో దీనికి ఇక్కడ లిజనర్ పోర్ట్స్ ఈ అనోటేషన్ ఉంది. సో మనం ఇండైరెక్ట్ గా ఏంటంటే ఈ అనోటేషన్స్ ద్వారా లోడ్ బ్యాలెన్సర్స్ ని క్రియేట్ చేస్తుంది ఇప్పుడు. సో దట్ యూ విల్ సీ ఇది పెడదాం. సో దీని తర్వాత HTTPS అన్న తర్వాత మనం సర్టిఫికేట్ ఇవ్వాలి కదా. సో సర్టిఫికేట్ ఇన్ఫర్మేషన్ అనేది ఖచ్చితంగా ఇవ్వాలి. ఇక్కడ సర్టిఫికేట్ మనం సెర్చ్ చేస్తే మన సర్టిఫికేట్ ARN అనేది ఇవ్వాలి. సో మనము ACM లో ఒకవేళ మీకు సర్టిఫికేట్ ఉంటే తీసుకోండి, అదర్వైజ్ లేకపోతే యూ కెన్ క్రియేట్ నౌ. ఫర్ ఎగ్జాంపుల్ ఉంది, నేను డిలీట్ చేస్తాను ఇది. కెన్ క్రియేట్ నౌ అగైన్. request a public certificate star.daws82s.online. Okay, request, and then కొద్దిసేపు వెయిట్ చేద్దాం. Okay, create records in Route 53 for validation. Okay, records create అయ్యాయి. ఒక 1 minute వెయిట్ చేస్తే మనకు సర్టిఫికేట్ ఇష్యూ అయిపోతుంది. ఇష్యూ. సో ARN వచ్చేసి ఇది. ఓకే, అండ్ దెన్ ఒక్క ఇంపార్టెంట్ ఉంది, గ్రూప్ నేమ్ అని. సో ఇది ఎందుకు ఇవ్వాలి అని చెప్తాను. జాయిన్ DevOps అని ఇస్తుంది. సో ఈ అనోటేషన్స్ తో ఇప్పుడు మనకు క్రియేట్ అవుతాయి, చూద్దాం ఎలా క్రియేట్ అవుతున్నాయి అంటే ఎలా చేస్తుంది అనేది. ఇంగ్రెస్ క్లాస్ నేమ్ should be ALP. సో ఇక్కడ ALB ఇస్తాం. యాక్చువల్లీ డాక్యుమెంటేషన్ లో లేదు, అంటే ఇంటర్నెట్ ఫేసింగ్ అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ అని. ఇప్పుడు రూల్స్, ఇది పాత్ బేస్డ్ రూల్స్. మనకు కావాల్సింది హోస్ట్ హెడర్ బేస్డ్ రూల్స్. అది ఇక్కడ ఎక్కడైనా ఉంటుంది. ఎగ్జాంపుల్ మనకు కావాల్సింది ఇట్లా. ఓకే, ఇఫ్ సమ్వన్ హిట్ app1.daws82s.online, ఎవరైనా దీన్ని హిట్ చేస్తే, ఓకే, విత్ స్టార్ విత్ స్లాష్ ఏ సర్వీస్ పంపించాలి? app1 సర్వీస్ పంపించాలి ఆన్ పోర్ట్ నెంబర్ 80. ఓ షెట్, నేను Nginx అని ఇచ్చాను, app1 అని ఇవ్వాలి. సో లెట్ మీ డిలీట్ దిస్. kubectl delete -f manifest. సో ఇక్కడ నేను app1 అని ఇస్తున్నాను నేమ్ అంతే, Nginx అని కాకుండా application1 సర్వీస్. సో ఎవరైనా మన లోడ్ బ్యాలెన్సర్ ని app1.daws82s.online అని హిట్ చేస్తే అది app1 సర్వీస్కి వెళ్ళాలి. app1 సర్వీస్కి వెళ్ళింది అంటే ఇక్కడ నుంచి app1 రిలేటెడ్ పార్ట్స్కి వెళ్తుంది. రైట్. సో ఇది చూద్దాం. kubectl apply -f manifest, kubectl get ingress.
ఇక్కడ చూడండి లోడ్ బ్యాలెన్సర్ క్రియేట్ అయింది. చూద్దాం ఇప్పుడు వెళ్ళి. క్రియేట్ అయింది, ప్రొవిజనింగ్ లో ఉంది. 443 మనం యానిటేషన్ లో ఇచ్చాం. 443 లిస్నర్ క్రియేట్ అయింది. 2 రూల్స్ సెట్ అయ్యాయి. ఈ రూల్స్ చూడండి ఇంగ్రెస్ లోంచే వస్తుంది. ఎంత app1.eaws82s.online అని ఇచ్చారు అంటే టార్గెట్ గ్రూప్ అనేది ఆటోమేటిక్ గా క్రియేట్ అయింది. మనం ఐపీ బేస్డ్ అని ఇచ్చాం కదా. సో ఈ ఇంగ్రెస్ ఏం చేసింది, ఈ సర్వీస్ ని రీడ్ చేసింది. ఈ సర్వీస్ ఏ పాడ్స్ కి అటాచ్ అయినది అని తెలుసుకొని ఆ పాడ్ ఐపీ అడ్రస్ ని ఇక్కడ యాడ్ చేసేసింది. ఓకే, సో నౌ ఇప్పుడు ఇంగ్రెస్ గురించి అడిగితే, సో ఇంగ్రెస్ కంట్రోలర్ ఈస్ used to provide external access to the applications running in Kubernetes. Okay, so we can set the routing rules through ingress resource. Either path based or host based. In EKS, the ingress resource can create load balancer, listener, rule, and target group. Ingress is attached to the service, so it fetch the pods and add them to target group. సో ఇలా చెప్పచ్చు. వాట్ ఈస్ ఇంగ్రెస్ అని కూడా అడుగుతారు. వాట్ ఈస్ ఇంగ్రెస్ రిసోర్స్? ఇంగ్రెస్ రిసోర్స్ ఈస్ యూస్డ్, సేమ్ ఇదే ఆన్సర్. ఇంగ్రెస్ అని అడిగిన, ఇంగ్రెస్ కంట్రోలర్ అని అడిగిన. Okay, we can set the routing rules through ingress resource, either path based or host based in ఈ case. అండ్ ఇదే చెప్పండి మీరు, ఎక్స్టర్నల్ యాక్సెస్ ఇవ్వడానికి యూజ్ అవుతుంది. ఇంగ్రెస్ అనే పదం వస్తే ఇదే చెప్పేసండి, సరిపోతుంది. సో ఇప్పుడు చూద్దాం ఇక్కడ ఏమవుతుంది అనేది. సో ఇది సెట్ అయింది. టార్గెట్ గ్రూప్ లో పార్ట్స్ హెల్తీగా ఉన్నాయి. బట్ ఇప్పుడు నేను దీనిపైన హిట్ చేస్తే నాకు రెస్పాన్స్ వస్తుందా రాదా? ఈ డిఎన్ఎస్ పైన హిట్ చేస్తే సో ఆ డిఎన్ఎస్ పైన హిట్ చేస్తే లోడ్ బ్యాలెన్సర్ రెస్పాన్స్ ఇస్తుందా ఇవ్వదా? ఎస్ ఆర్ నో? ఎలా ఇస్తుంది? మన లిజనర్ రూల్ ఏంటి? ఇఫ్ సమ్వన్ హిట్స్ app1.daws82s.online అని అంటేనే కదా. సో అప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ వెళ్ళి Route 53 లో ఎంట్రీ ప్లేస్ చేయాలి. ఓకే, let me delete the old one. సో ఇప్పుడు మనం ఎంట్రీ ఎలా ప్లేస్ చేస్తాం? ఎవరైనా star.daws82s.online స్టార్ అంటే app1, app2, app3 ఇలా పెరుగుతూ ఉంటాయి కదా అప్లికేషన్స్. అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్
and it goes to US East 1. This is our load balancer. సో ఇప్పుడు app1.daws82s.online అని హిట్ చేయండి మీ మొబైల్ బ్రౌజర్ ఆర్ ల్యాప్టాప్ బ్రౌజర్. https app1.daws82s.online. ఓకే, సో ఇది ఒక అప్లికేషన్ 1 అనేది స్టార్ట్ అయింది మొత్తం. తర్వాత అప్లికేషన్ 2 అనేది వచ్చింది. అప్లికేషన్ 2 ఇంకొక ప్రాజెక్ట్ అనేది యాడ్ అయింది Kubernetes లోకి. అప్పుడు వాళ్ళు కూడా డాకర్ ఫైల్స్ రాసుకుంటారు. యాప్ 2 అని పెడుతున్నా జస్ట్ ఫర్ నోటేషన్. వాళ్ళు డాకర్ ఫైల్ రాసుకుంటారు, వాళ్ళు మేనిఫెస్ట్ ఫైల్ రాసుకుంటారు. ఓకే, ఫుల్ docker build -t join DevOps /app2:1.0.0. Okay, docker push join DevOps /app2:1.0.0. ఓకే, పుష్ అయింది. సో ఇక మేనిఫెస్ట్ నేను జస్ట్ మొత్తం app1 ప్లేస్ లో app2 పెట్టాను అంతే. సో ఇప్పుడు ఏం చేస్తుంది తెలుసా, ఇంగ్రెస్ యాక్చువల్గా ఇంగ్రెస్ ఏం చేయాలి, లోడ్ బ్యాలెన్సర్ ని క్రియేట్ చేయాలి. బట్ ఇక్కడ లోడ్ బ్యాలెన్సర్ క్రియేట్ చేసే ముందు ఈ గ్రూప్ డాట్ నేమ్ ఉంది కదా, జాయిన్ డెవాప్స్, అంటే ఏం చేస్తుంది అంటే ఈ గ్రూప్ తో ఆల్రెడీ ఏమైనా లోడ్ బ్యాలెన్సర్ క్రియేట్ అయిందా లేదా అని చెక్ చేసుకుంటుంది. ఇక్కడ మీరు ట్యాగ్స్ లో చూస్తే అది సెట్ అయి ఉంటుంది. ఇక్కడ చూడండి, జాయిన్ డెవాప్స్ ఎక్స్పెన్స్ క్లస్టర్ కోసం క్రియేట్ చేసిన జాయిన్ డెవాప్స్ గ్రూప్ అన్నట్లు ఇది. ఓకే, సో అప్పుడు ఏం చేస్తుందంటే ఇది ఆల్రెడీ ఏమైనా క్రియేట్ అయిందా లేదా అని చూసుకుంటుంది ఈ గ్రూప్ తో. సారీ, క్రియేట్ అయింది కాబట్టి దాన్ని అది క్రియేట్ చేయకుండా కొత్త రూల్ ని మాత్రం యాడ్ చేస్తుంది. నౌ వి విల్ సీ దట్. సో అందుకని గ్రూప్ నేమ్ చాలా ఇంపార్టెంట్, లేకపోతే ఇంకోటి క్రియేట్ అవుతుంది. మనం ఎక్కువ క్రియేట్ చేసుకోవడం మన ఉద్దేశం కాదు. ఒకవేళ మనకి ఇంకొకటి కావాలి అనుకుంటే అప్పుడు మన గ్రూప్ నేమ్ అనేది వేరే తెచ్చుకోవాలి. kubectl get ingress. ప్రాబ్లం ఉందా? ఓ, ఇంగ్రెస్ నేమ్ మార్చలేదు, దట్ ఈస్ ద ప్రాబ్లం. సరే, ఇది యాప్2 కి సెట్ అయిపోయింది, బట్ స్టిల్ యాప్1 ఇది యాప్2. kubectl get ingress. ఓకే, యాప్2 క్రియేట్ అయింది. యాప్1 ఇది డిలీట్ చేయాలి యాక్చువల్లీ, ఆర్ యాప్1 క్రియేట్ చేద్దాం. ఓకే, సో అది డిలీట్ చేస్తాను. kubectl delete ingress
ఓకే, సో ఇప్పుడు వెళ్ళి ఇక్కడ చూస్తే మనం ఒకటే లోడ్ బ్యాలెన్సర్, లిజనర్, 3 రూల్స్ వచ్చాయి. ఒకటి app1.daws82s.online, రెండు app2.daws82s.online. సో సపరేట్ టార్గెట్ గ్రూప్ క్రియేట్ అయి ఉంటుంది. ఓకే, ఇవి కూడా హెల్తీలో ఉన్నాయి. సో ఇప్పుడు నేను యాప్ 2 అని ఇస్తే అది అప్లికేషన్ 2కి వెళ్ళాలి. ఓకే, యాప్ 1, యాప్ 2. సో ఇప్పుడు ఒకే లోడ్ బ్యాలెన్సర్ పెట్టుకొని మనం ఎన్ని అప్లికేషన్స్, ఎన్ని ప్రాజెక్ట్స్ అయినా మనం Kubernetes క్లస్టర్ లో ఇన్స్టాల్ చేసుకొని మనం ఎక్స్పోజ్ చేయొచ్చు. ఎక్స్పోజ్ చేయాలనుకున్న వాటిని ఎక్స్పోజ్ చేస్తాం, లేకపోతే లేదు. ఇప్పుడు మన దాంట్లో ఫ్రంట్ ఎండ్ కాంపోనెంట్ కి మాత్రమే ఎక్స్పోజ్ చేస్తాం ఇంగ్రెస్ రిసోర్స్, మిగతా వాటికి అవసరం లేదు. ఓకే, సో రోబోషాప్ ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ చేసినప్పుడు ఇక్కడ ఇంకా రోబోషాప్ కి సపరేట్ ఇంగ్రెస్ రాసుకుంటాం, దట్స్ ఆల్, సరిపోతుంది. సో దిస్ ఇస్ అబౌట్ ఇంగ్రెస్. మనం మన ప్రాజెక్ట్ ఇంగ్రెస్ కంట్రోల్ యూస్ చేసే చేద్దాం. మేబీ నెక్స్ట్ వీక్ లో చేద్దాం, ఈ కాన్సెప్ట్స్ అన్ని డిస్కస్ చేసిన తర్వాత. Now we can take 5 minutes break and then we can start next topic. సో మీరేం చేస్తారంటే ఈ వీకెండ్ లో మన Kubernetes లో ఉండే ఫ్రంట్ ఎండ్ కి సేమ్ ఇంగ్రెస్ రిసోర్స్ యాడ్ చేయండి, సరిపోతుంది. జస్ట్ ఈ లోడ్ బ్యాలెన్సర్ తీసేసి ఇంగ్రెస్ రిసోర్స్ క్రియేట్ చేసి, ఓకే, దెన్ యూ కెన్ ట్రై expense.yourdomain.com సంథింగ్. ఓకే, సో ఎలాగో మనం నెక్స్ట్ వీక్ ఇంగ్రెస్ కంట్రోలర్ లోనే చేస్తాం. ఇప్పుడు RBAC అనే టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. రోల్ బేస్డ్ యాక్సెస్ కంట్రోల్. రోల్ బేస్డ్ యాక్సెస్ కంట్రోల్ అనేది ప్రతి సిస్టమ్ లోనే ఉంటుంది. ఓకే, నాట్ ఓన్లీ ఇన్ ఐటీ, ఎవ్రీవేర్. సో ఫర్ ఎగ్జాంపుల్, మనం TCS ఆఫీస్కి వెళ్తే మనకు ఒక ఐడి కార్డ్ ఇస్తారు. ఎంట్రన్స్ లో యాక్సెస్ అందరికి ఉంటుంది, బట్ ప్రాజెక్ట్స్ లో యాక్సెస్ మాత్రం కొందరికే ఉంటుంది. సో దర్ ఆర్ 2 థింగ్స్, అథెంటికేషన్ అండ్ వాట్ ఎల్స్, ఆథరైజేషన్, రైట్? సో అథెంటికేషన్ అంటే మీరు ఆ సిస్టమ్ కి సంబంధించిన పర్సనా కాదా అనేది చెక్ చేయడం. ఆథరైజేషన్ అంటే ఆ పర్టికులర్ ఏరియాకి మీకు యాక్సెస్ ఉందా లేదా అని చెక్ చేయడం. సో ఆల్ TCS ఎంప్లాయీస్ ఆర్ అథెంటికేటెడ్ టు ఎంటర్ ఎనీ TCS ఆఫీస్, మేబీ ఇన్ ఇండియా, రైట్? ఏ TCS ఆఫీస్ కైనా మీరు వెళ్ళి మీ ఐడి కార్డ్ ని ఎంట్రన్స్ లో స్వైప్ చేయొచ్చు, దెన్ యూ విల్ గెట్ యాక్సెస్ టు ఎంటర్. బట్ మీరు వెళ్ళి ఏదైనా ప్రాజెక్ట్ స్పేస్ లోకి వెళ్ళి మీరు చేయొచ్చా? యూ షుడ్ బి ఆథరైజ్డ్ టు యాక్సెస్ స్పెసిఫిక్ ప్రాజెక్ట్, రైట్? సో అలానే సిస్టమ్స్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా వర్క్ అవుతాయి. సో మీరు సిస్టమ్ ని చూడొచ్చు, బట్ అన్ని రిసోర్సెస్ ని యాక్సెస్ చేయలేరు, కొన్ని రిసోర్సెస్ ని మాత్రమే యాక్సెస్ చేయగలరు. సో ఇది ఎలా కంట్రోల్ చేస్తారంటే, ఐఎమ్ టెల్లింగ్ యూ జనరల్లీ, ఓకే? సో ఎలా కంట్రోల్ చేస్తారంటే దీన్ని, దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ నౌన్స్ అండ్ వర్బ్స్ అని ఆల్రెడీ చెప్పింటాను, HTTP గురించి చెప్పాడు. నౌన్స్ అంటే వాట్ ఆర్ ద రిసోర్సెస్ వీ హ్యావ్.
వర్బ్స్ అంటే what actions you can take on those resources. సో ఇది AWS ఐఆమ్ తీసుకున్నారు అనుకోండి. ఐఆమ్ లో నౌన్స్ అంటే ఏంటి, రిసోర్సెస్ అంటే ఏంటి, AWS లో రిసోర్సెస్ ఆర్ సర్వీసెస్ ఎనీథింగ్ లైక్ EC2 ఇవన్నీ, VPC ఏదైనా, Route 53, CDN, EKS, IoT ఇట్లా. సో ఇవన్నీ రిసోర్సెస్ ఆర్ నౌన్స్ ఆర్ సర్వీసెస్ వాట్ ఎవర్. అందరికీ అన్ని యాక్సెస్ ఇస్తామా ప్రాజెక్ట్ లో? సో మన ప్రాజెక్ట్ కి సంబంధించిన అకౌంట్ లో యూ కెన్ లాగిన్, బట్ లాగిన్ అయిన తర్వాత అందరికీ అన్ని కనిపించవు. ఓకే, మీకు ఏమేమి రిసోర్సెస్ ఉన్నాయో అవే కనిపిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం EC2 ఇచ్చామనుకోండి, మన ప్రాజెక్ట్ లో పర్సన్స్ కి EC2 ఇచ్చాం, బట్ EC2 లో ఒక ఫ్రెషర్ జాయిన్ అయ్యాడు. కెన్ యూ గివ్ డిలీట్ EC2 యాక్సెస్ టు హిమ్? నో. సో యాక్షన్స్ కూడా ఇంపార్టెంట్. ఏం యాక్షన్స్ ఉంటాయి? క్రియేట్ యాక్షన్, రీడ్ యాక్షన్, అప్డేట్ యాక్షన్, డిలీట్ యాక్షన్, జనరల్ గా మేజర్ గా. సో ఫ్రెషర్ కి మీరు ఏమి ఇస్తారు? EC2 పైన ఏ యాక్షన్ ఇస్తారు? సో రీడ్ యాక్సెస్ ఇస్తాం ఆబ్వియస్లీ. మేబీ ఇంకొంచెం జూనియర్ అనుకోండి, క్రియేట్ EC2 యాక్సెస్ ఇవ్వచ్చు. సీనియర్ అనుకోండి, సో అతనికి ఆబ్వియస్లీ క్రియేట్, రీడ్, అప్డేట్ యాక్సెస్ కూడా ఇస్తాం. ఓకే, టీమ్ లీడ్ అనుకోండి, మేబీ అతనికి యూ కెన్ గివ్ వాటితో పాటు, పైన వాటితో పాటు డిలీట్ EC2 కూడా ఇవ్వచ్చు. సో రిసోర్సెస్ అండ్ యాక్షన్స్ ఈ రెండు ఇంపార్టెంట్. ఆథరైజేషన్ సెట్ చేసేప్పుడు ఏ రిసోర్సెస్ ని యాక్సెస్ చేయాలి, దానిపైన ఏ యాక్షన్ వాళ్ళు తీసుకోవాలి. ఇది జనరల్ గా ఏ సిస్టమ్ కైనా ఇదే. ఓకే, సేమ్ మనకు క్యూబర్నెటిస్ లో కూడా మనకు రిసోర్సెస్ ఉన్నాయి, లైక్ పాడ్స్ ఉన్నాయి, సర్వీసెస్ ఉన్నాయి, డిప్లాయ్మెంట్స్ ఉన్నాయి, రెప్లికా సెట్స్ ఉన్నాయి. వీటిలో కూడా మనకు క్రియేట్ యాక్సెస్ ఉంది, రీడ్ యాక్సెస్ ఉంది, అప్డేట్ యాక్సెస్ ఉంది, డిలీట్ యాక్సెస్ ఉంది, అన్నీ ఉన్నాయి. సో వీటిని కూడా మనం జాయిన్ అయిన వాళ్ళందరికీ వెంటనే అన్ని యాక్సెస్లు ఇచ్చేయం. వాళ్ళు బై మిస్టేక్ ఏదైనా రాంగ్ చేసే ఛాన్స్ ఉంది కాబట్టి కొంచెం కొంచెం టైం గడుస్తున్న కొద్దీ, ప్రాజెక్ట్ మీద గ్రిప్ ఉన్న కొద్దీ వాళ్ళ రోల్స్ అనేవి చేంజెస్ చేసుకుంటూ వెళ్తాం, యాక్సెస్లు అనేది ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తాం. ఓకే, సో దీనికోసం మనకి ఇక్కడ రోల్ బేస్డ్ యాక్సెస్ కంట్రోల్ అని ఉంది. సో ఇక్కడ కొన్ని ఆబ్జెక్ట్స్ ఉన్నాయి మనకు, రోల్, రోల్ బైండింగ్ అనేది, అండ్ యూజర్ ఆబ్జెక్ట్. ఓకే, సో ఒక యూజర్ ఉంటాడు, ఒక రోల్ ఉంటుంది. రోల్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్పెన్స్ ట్రైనీ అనుకుందాం, ఎక్స్పెన్స్ ప్రాజెక్ట్ లో ట్రైనీ. సో ఇతనికి ఏం యాక్సెస్ ఇస్తామంటే ఓన్లీ రీడ్ యాక్సెస్ టు ఎక్స్పెన్స్ నేమ్ స్పేస్. ఇది రోల్. సో ఆ రోల్ కి ఉండేది ఏంటి? ఆ రోల్ నేమ్ వచ్చేసి ఎక్స్పెన్స్ ట్రైనింగ్. వాటికి ఉండే పర్మిషన్స్ ఏంటి? ఎక్స్పెన్స్ నేమ్ స్పేస్ లో ఉండే రిసోర్సెస్ కి రీడ్ యాక్సెస్ అన్నట్టు. సో ఈ రోల్ ని మనం బైండ్ చేయాలి. రోల్ షుడ్ బి బౌండ్ టు యూజర్. అది ఎలా? త్రూ రోల్ బైండింగ్. ఓకే, సో ఇక్కడ ఏంటంటే EKS ఈస్ వన్ ప్లాట్ఫామ్, AWS ఈస్ అనదర్ ప్లాట్ఫామ్. సో ప్లాట్ఫామ్ అన్నప్పుడు యాక్చువల్లీ ప్లాట్ఫామ్ కంటూ ఓన్ అథెంటికేషన్ ఉంటుంది. సో EKS, Kubernetes has its own mechanism.
AWS has its own. బట్ ఇప్పుడు EKS Kubernetes AWS లో ఉందా, AWS Kubernetes లో ఉందా? Kubernetes AWS లో ఉంది. సో మనం ఏంటంటే ఇప్పుడు Kubernetes కోసం ఒక యూజర్ నేమ్ పాస్వర్డ్ క్రియేట్ చేసి, AWS కోసం ఒక యూజర్ నేమ్ పాస్వర్డ్ క్రియేట్ చేసి ఇన్ని క్రియేట్ చేసుకుంటూ వెళ్తే క్లమ్జీ అయిపోతుంది. ఇట్లా EKS లాంటి ప్లాట్ఫామ్స్ ఎన్నో ఉంటాయి AWS లో. సో ప్లాట్ఫామ్ కి సపరేట్ యూజర్ క్రియేట్ చేసుకెళ్తే క్లమ్జీ అయిపోతుంది. కాబట్టి AWS దీన్ని ఎలా ట్వీక్ చేస్తుందంటే, AWS integrates IAM service as authentication mechanism to EKS. సో AWS ఏం చేస్తుందంటే IAM యూజర్ ని అథెంటికేషన్ లాగా యూజ్ చేసుకుంటుంది అనమాట. ఓకే, సో యూజువల్ గా ప్రాజెక్ట్స్ లో ఏంటంటే అందరికి అన్ని సిస్టమ్స్ లో మనం యూజర్ నేమ్ పాస్వర్డ్ సపరేట్ గా క్రియేట్ చేసుకుంటూ వెళ్ళము. సింగిల్ సైన్ ఆన్ ఉంటుంది. మీరు జాయిన్ అయిన వెంటనే మీకు ఒక యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇస్తారు మీ కంపెనీలో. వేరే ఎలాంటి సిస్టమ్ కైనా అదే యూజర్ నేమ్ పాస్వర్డ్ యూజ్ చేస్తారు. దట్ ఈస్ సింగిల్ సైన్ ఆన్, రైట్? సో అలానే ప్రాజెక్ట్స్ లో కూడా చేస్తారు. సో ఇక్కడ ఏంటంటే నేను ఒక ఫస్ట్ లెట్ అస్ అజ్యూమ్ మనకు సురేష్ అనే ఒక ట్రైనీ జాయిన్ అయ్యాడు. సో జాయిన్ అయ్యాడు కాబట్టి అతనికి ఐఆమ్ యూజర్ క్రియేట్ చేస్తాం. పర్మిషన్ ఇవ్వాలి కదా. సో పర్మిషన్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ EKS పర్మిషన్ ఇవ్వాలి. EKS పర్మిషన్ ఇవ్వాలి అంటే అట్లీస్ట్ ఏ యూజర్ షుడ్ డిస్క్రైబ్ టు కనెక్ట్ టు ఇట్. ఓకే, మనం డిస్క్రైబ్ అంటే ఏంటి అంటే అసలు క్లస్టర్ ఉందా అనేది తెలియాలి. కాబట్టి అతనికి ఇది ఐఆమ్ పాలసీలో అతనికి EKS ని డిస్క్రైబ్ చేసే యాక్సెస్ ఇస్తాం. అట్లీస్ట్ మినిమం యాక్సెస్ ఇది ఏ యూజర్ కైనా కూడా. సో యూ హ్యావ్ టు క్రియేట్ సమ్ పాలసీ హియర్. క్రియేట్ పాలసీ, సెలెక్ట్ సర్వీస్ EKS. సో EKS లో రీడ్ లో జస్ట్ డిస్క్రైబ్ అంటే మనం అతనికి ఏ క్లస్టర్ అయితే యాక్సెస్ ఇస్తున్నామో ఆ క్లస్టర్ అతను డిస్క్రైబ్ చేయగలగాలి. డిస్క్రైబ్ చేయలేకపోతే హీ కెనాట్ సీ ద ఇన్ఫర్మేషన్. స్పెసిఫిక్ రిసోర్స్ యాడ్ ARN US ఈస్ట్ 1 రీజియన్ లో ఉండే ఎక్స్పెన్స్ క్లస్టర్ కి అతను డిస్క్రైబ్ చేయొచ్చు. కావాలంటే మల్టిపుల్ కూడా ఇచ్చుకోవచ్చు మీరు. ఓకే, నెక్స్ట్ ఎక్స్పెన్స్ EKS డిస్క్రైబ్ అని ఇస్తుంది. పాలసీ నేమ్ ఇది క్రియేట్ పాలసీ. సో ఇప్పుడు సురేష్ అనే పర్సన్ జాయిన్ అవుతాడు యాజ్ ఎ ట్రైనీ. సో అతనికి మనం నెక్స్ట్ అటాచ్ పాలసీస్, ఎక్స్పెన్స్ EKS డిస్క్రైబ్. ఓకే, సో ఇతనేమి AWS కాన్ఫిగర్ యూస్ చేసి మన అడ్మిన్ క్రెడెన్షియల్స్ ఏమి యూస్ చేయకూడదు. ఇంకా అతనికి అడ్మిన్ క్రెడెన్షియల్స్ అనేది ఉండదు అనమాట. అతనికి ఇది మాత్రమే ఉంటుంది. సో ఫస్ట్ స్టెప్, క్రియేట్ IAM యూజర్ అండ్ ప్రొవైడ్ డిస్క్రైబ్ EKS క్లస్టర్ యాక్సెస్. అతనికి ఏం క్లస్టర్ క్రియేషన్ యాక్సెస్, క్లస్టర్ అప్డేట్, క్లస్టర్ డిలీట్ యాక్సెస్ అంతా మనం ఇవ్వకూడదు. ఒకవేళ అలా ఇస్తే ఏం చేస్తాడు, కన్సోల్లోకి వెళ్ళి క్లస్టర్ డిలీట్ కొట్టచ్చు.
ఓకే, ఆ కొత్త క్లస్టర్స్ ని క్రియేట్ చేయొచ్చు. రైట్. సో ఇప్పుడు ఏం చేయాలంటే వీ నీడ్ టు క్రియేట్ రోల్ అండ్ రోల్ బైండింగ్ రిసోర్సెస్. సో ఇప్పుడు మీరు చూస్తే ఇక్కడ K8R pack అని టైప్ చేద్దాం. సో ఇది రోల్ K8R pack. సో నేను ఇక్కడ role.aml అని ఇస్తున్నా. ఓకే, దిస్ ఇస్ రోల్. డిఫాల్ట్ నేమ్ స్పేస్ కే ఇద్దాం. ప్రెసెంట్ మన డిఫాల్ట్ నేమ్ స్పేస్ లో ఉన్నాయి కాబట్టి. సో రోల్ నేమ్ అనేది మన ఇష్టం. నేను ఎక్స్పెన్స్ ట్రైనీ అని ఇస్తున్నా. ఆర్ డిఫాల్ట్ నేమ్ స్పేస్ కాబట్టి డిఫాల్ట్ ట్రైనీ అని ఇస్తున్నా. సో ఇది ఏపీఐ గ్రూప్స్. మనం ఎంటీ ఇచ్చామంటే V1 అని. సో మీరు గ్రూప్స్ కూడా కంట్రోల్ చేయొచ్చు. మన ఏపీఐ గ్రూప్స్ ఉన్నాయి కదా, V1 apps/V1 సంథింగ్ లైక్ డిఫరెంట్ గ్రూప్స్ ఉన్నాయి. ఏపీఐ గ్రూప్స్ మీకు దేనికి కావాలనుకుంటే దానికి ఇవ్వచ్చు. సో ఇప్పుడు ఇతనికి మనం ఏం చేద్దాం అంటే డిఫాల్ట్ నేమ్ స్పేస్ లో మన ప్రాజెక్టే కదా, అన్నిటికీ యాక్సెస్ ఇద్దాం. ఆల్ యాక్సెస్. ఆర్ లెట్ us see ఫస్ట్ పాడ్స్ కి మాత్రం ఇద్దాం అనుకుందాం. ఇది ఏపీఐ గ్రూప్ ఎంటీ ఇండికేట్స్ ద కోర్ ఏపీఐ అంటే V1 అన్నట్టు. సో ఇతనికి గెట్ వాచ్ లిస్ట్ అంతే. పాడ్ ని kubectl గెట్ పాడ్స్ రన్ చేయొచ్చు, అప్పుడు లిస్ట్ అవుతాయి. kubectl వాచ్ kubectl రన్ చేయొచ్చు, పాడ్స్ ని వాచ్ చేయొచ్చు. అప్పుడు kubectl గెట్ కి లిస్ట్ కి డిఫరెన్స్ ఏంటి? ఆల్ నెమ్ స్పేసెస్. kubectl గెట్, సరే ఏదో ఒకటి, అవి పాడ్స్ ని గెట్ చేయడం లిస్ట్ చేయడం ఏదో ఒకటి. సో ఇది రోల్ మనం డిఫైన్ చేస్తుంది. రోల్ డిఫైన్ చేస్తే సరిపోదు కదా, ఈ రోల్ ని మనం బైండ్ చేయాలి ఏదో ఒక యూజర్ కి. సో రోల్ బైండింగ్ అనే ఆబ్జెక్ట్ ఉంటుంది. రోల్ బైండింగ్, దీనికి కూడా మీరు ఒక రోల్ బైండింగ్ నేమ్ ఇవ్వాలి. నేను డిఫాల్ట్ ట్రైనీ అని ఇస్తున్నా. ఏ యూజర్? సురేష్. అతనికి ఏ రోల్ ఇచ్చావు? డిఫాల్ట్ ట్రైనీ రోల్ ఇచ్చాను. బైండింగ్ అంటే ఏంటి? బైండింగ్ లో ఈ యూజర్ కి ఈ రోల్ ఇచ్చామని చెప్పడం అంతే. రేపొద్దున అతని రోల్ మారింది అనుకోండి, ఇక్కడ వచ్చి లైక్ అతను టీమ్ లీడ్ అయ్యాడు, డిఫాల్ట్ టీమ్ లీడ్ అని ఇస్తాం. సరే ఇప్పుడు ఈ కేస్ కి స్ట్రైట్ అవే సురేష్ అనే యూజర్ ఐఆమ్ లో ఉంది అనేది ఆటోమేటిక్ గా తెలియదు అనమాట. సో ఫర్ దట్ పర్పస్, సరే ఫస్ట్ అయితే ఇది క్రియేట్ చేద్దాం. Git init git branch -m name git remote add origin. ఓకే, సరే అవి క్రియేట్ చేసి చూద్దాం మనం ఈ ఆబ్జెక్ట్స్. ఇదంతా అడ్మిన్ యాక్టివిటీ. యాక్సెస్ ఇవ్వడం. ఓకే,
సో kubectl apply -f role.aml. kubectl get role default training role binding. సో రెండు క్రియేట్ అయ్యాయి. సో క్రియేట్ అయినంత మాత్రం డైరెక్ట్ గా యాక్సెస్ వచ్చేది. ఇప్పుడు ఏంటంటే మనం క్యూబర్నెటీస్ కి ఇక్కడ సురేష్ అనగానే ఇది వెళ్ళి ఐఆమ్ లో వెతుక్కోదు అనమాట. సో దీనికి కొంత కాన్ఫిగరేషన్ చేయాలి మనం. ఈకేఎస్ కి ఈ సురేష్ అనే ఆబ్జెక్ట్ ఐఆమ్ లో ఉంది అని చెప్పడానికి ఇక్కడ ఇది ఈకేఎస్ స్పెసిఫిక్ అనమాట. ఈకేఎస్ ఏంటంటే AWS అథెంటికేషన్ అనే ఒక కాన్ఫిగ్ మ్యాప్ క్రియేట్ చేసి ఉంటుంది. సో దిస్ ఇస్ ప్యూర్లీ ఈకేఎస్, అంటే ఈకేఎస్ లో మాత్రమే ఉంటుంది ఈ ఆబ్జెక్ట్. వేరే వాటిలో వాటి ఇష్టం అవి ఎట్లా చేస్తున్నాయని. needs to be configured to connect EKS and IAM. సో మీకు ఇక్కడే వస్తున్నది kubectl get config map AWS authentication -n క్యూబ్ సిస్టమ్ లో ఉంటుంది, అడ్మినిస్ట్రేషన్ లో. ఓకే, సో AWS అథెంటికేషన్ ఉంది కదా, దీన్ని నేను -o aml అని ఇస్తే మనకు వస్తుంది. సో దిస్ ఈస్ ద వన్. ఇప్పుడు మనకు ఈ కేసు వాళ్ళు చెప్తారు ఎలా ఎడిట్ చేయాలి దీన్ని అని. ఎడిట్ AWS authentication config map. Grant IAM user access to Kubernetes with a config map. సో ఇదేదో ఇప్పుడు డెప్రికేట్ అయిందంట, బట్ ఇట్స్ ఓకే. బట్ రైట్ నౌ యూఆర్ యూజింగ్ ఇట్. సో ఇవన్నీ మనం ఆల్రెడీ చేసాము. సో మీరు కాన్ఫిగ్ మ్యాప్ ని EKS CTL తో అయినా ఎడిట్ చేయొచ్చు, ఆర్ మాన్యువల్ గా అయినా ఎడిట్ చేయొచ్చు. సో ఫర్ నౌ మాన్యువల్ గా ఎడిట్ చేయడం ఈజీ నాకు, సో ఐఎమ్ డూయింగ్ ఇట్ మాన్యువల్లీ. సో ఇక్కడ మ్యాప్ యూజర్స్ అనే ఒక సెక్షన్ క్రియేట్ చేసుకొని, మ్యాప్ రోల్స్ కదా, సో దీంతో పాటు మ్యాప్ యూజర్స్ అనే ఒక సెక్షన్ క్రియేట్ చేసుకొని మీకు ఏది కావాలంటే అది. ఇప్పుడు ఇక్కడ మనం ఇచ్చింది ఏంటి, డిఫాల్ట్ ట్రైనీ కదా, డిఫాల్ట్ ట్రైనీ. ఈ యూజర్ వచ్చేసి మన ఐఆమ్ యూజర్. ARN యూజర్ నేమ్ వచ్చేసి సురేష్. సో ఇప్పుడు ఏంటి అంటే ఈ ఐఆమ్ యూజర్ ని మన Kubernetes యూజర్స్ తో మ్యాప్ చేస్తుంది అనమాట ఇది. ఓకే, సో ఈ రిసోర్స్ వర్షన్ మాత్రం తీసేయండి, ఎందుకంటే మీరు ఎడిట్ చేసిన ప్రతిసారి వర్షన్ మారుతుంది కాబట్టి అదొక్కటి తీసేయండి, అది మళ్ళీ క్రియేట్ చేసుకుంటుంది దాని అంతటా. kubectl apply -f AWS authentication. సో దట్ ఈస్ వార్నింగ్ అనమాట, ఎందుకంటే మనం కొన్ని యానిటేషన్స్ అది దాని అంతా అదే అప్లై చేసుకుంటుంది. క్రియేషన్ టైమ్ ఇవన్నీ అప్డేట్ చేసుకుంటుంది అన్నమాట. సో ఇది క్రియేషన్ టైం. ఇప్పుడు మనం అప్డేట్ చేసాం కదా, మళ్ళీ మార్చుకుంటుంది అదంతా. ఇప్పుడు యూ కెన్ సీ దట్. సో ఇప్పుడు వర్షన్ అప్డేట్ అయి ఉంటుంది. ఓకే, ఇక్కడ కొన్ని యానిటేషన్స్ ఇచ్చుకుంటుంది, లాస్ట్ అప్డేట్స్ ఎప్పుడు చేశారు ఏంటి అవన్నీ. ఓకే, సో ఇప్పుడు యూజర్స్ ని కనెక్ట్ చేశాం ఐఆమ్. సో ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తారంటే అడ్మినిస్ట్రేటర్స్
సో నౌ సురేష్ మెయిల్ పంపిస్తారు. మెయిల్ సురేష్ అబౌట్ హిస్ కాన్ఫిగరేషన్ ఈస్ డన్, హీ కెన్ లాగిన్. ఓకే, సో ఇతను ఏం చేస్తారు, ఇప్పుడంతా నేను చేసిన అడ్మినిస్ట్రేటర్ యాక్టివిటీ. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఒక EC2 ఇన్స్టెన్స్ సపరేట్ గా తీసుకుందాం. ఎక్స్పెన్స్ ప్రాజెక్ట్ కోసం DevOps ప్రాక్టీస్. ఇప్పుడు వీళ్ళ దగ్గర మీ AWS కాన్ఫిగర్ అడ్మినిస్ట్రేషన్ క్రెడెన్షియల్స్ ఉండవు. సో అప్పుడు సురేష్ ఏం చేయాలి, అతని క్రెడెన్షియల్స్ క్రియేట్ చేసుకుంటాడు. సో ఇవి ఇతని క్రెడెన్షియల్స్. ఇప్పుడు వీటిని యూజ్ చేసుకొని మాత్రమే అతను, సరే ఉండిద్దాం, అలా వచ్చినప్పుడు క్రియేట్ చేస్తాం. వీటిని యూజ్ చేసుకొని మాత్రమే అతను క్లస్టర్ని యాక్సెస్ చేయాలి. వీటికి ఉండే యాక్సెస్ చాలా తక్కువ. రైట్, లెట్ us see that. లాంచ్ ఇన్స్టెన్స్ టైం పడుతుంది కదా. సరే, ఒక పని చేస్తాను, ఇక్కడే వేరే ప్రొఫైల్ క్రియేట్ చేస్తా. AWS కాన్ఫిగర్ హైఫన్ ప్రొఫైల్ సురేష్ అని ఇస్తాను. ఓకే, ఇది సురేష్ ప్రొఫైల్. AWS STS గెట్ కాలర్ ఐడెంటిటీ అని ఇస్తే ఎవరు యాక్సెస్ చేస్తున్నారు అనేది మనకు తెలుస్తుంది. హైఫన్ ప్రొఫైల్ సురేష్ ఇస్తున్నా. యూ కెన్ సీ ఇట్ ఈస్ సురేష్. ఓకే, సో ఇప్పుడు ఇతను ఏం చేయాలంటే ఈ కేస్ కాన్ఫిగరేషన్ తెచ్చుకోవాలి. ఈ కేస్ కాన్ఫిగరేషన్ ఎలా వస్తుంది, నౌ లెట్ us see AWS EKS update kube config. కొన్ని కమాండ్స్ ఉంటాయి అన్నమాట. సరే, ఇది అయింది కదా, దీనిలో చేద్దాంలేండి కన్ఫ్యూజన్ లేకుండా. t2.micro is fine. ఈ టాపిక్ ఒక్కటి మనం ఎండ్ చేసి we can close the session. సో ఇది ఎక్స్పెన్స్ ప్రాజెక్ట్ కి సంబంధించిన సర్వర్. దీంట్లో ఏమి మనకు అడ్మినిస్ట్రేషన్ క్రెడెన్షియల్స్ అవన్నీ ఏమి ఉండవు. సో క్లస్టర్ తో కనెక్ట్ అవ్వాలి కాబట్టి kubectl ఇన్స్టాల్ చేయాలి. సెక్యూరిటీ గ్రూప్ సరిగా లేదు.
ఇంకా ఇది ఎక్స్పెన్స్ కి సంబంధించిన ప్రాజెక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ సురేష్ యాక్సెస్ చేస్తున్నాడు అనుకుందాం. వ్యూవర్స్ ఈస్ట్ 1. ఓకే, ఇప్పుడు మీరు ఏడబ్ల్యూఎస్ ఎస్టిఎస్ గెట్ కాలర్ ఐడెంటిటీ అనేది ఇస్తే ఈ యాక్సెస్ కి ఇవన్నీ దేనివి అనేది మనకు చెప్తుంది. సురేష్ అని చెప్తుంది, మీరు ఇచ్చిన యాక్సెస్ కీ అండ్ సీక్రెట్ కీ. ఓకే, సో ఇప్పుడు సురేష్ కి క్లస్టర్ డిస్క్రైబ్ యాక్సెస్ ఉంది కాబట్టి సో వీ నీడ్ టు యూజ్ దిస్ కమాండ్ టు గెట్ ద క్లస్టర్ యాక్సెస్. AWS EKS update cube config US east 1 క్లస్టర్ నేమ్ వచ్చేసి ఎక్స్పెన్స్. సో ఈ కమాండ్ రన్ చేసినప్పుడు ఏమవుతుంది చూడండి, అక్కడ డాట్ క్యూబ్ అనే ఒక ఫోల్డర్ క్రియేట్ అవుతుంది. ఈ డాట్ క్యూబ్ లో కాన్ఫిగ్ అనే ఒక ఫైల్ ఉంటుంది అన్నమాట. సో మీరు ఇక క్లస్టర్ తో ఎప్పుడు ఇంటరాక్ట్ అయినా కూడా ఇది ఈ ఫైల్ ని క్యారీ చేస్తుంది. ఓకే, ఇప్పుడు నేను క్యూబ్సిటిఎల్ గెట్ నోట్స్ అనగానే ఏ క్లస్టర్ అని, సో ఈ క్యూబ్సిటిఎల్ అనే కమాండ్ ఈ డాట్ క్యూబ్ లో ఉండే ఈ కాన్ఫిగ్ ఇది ఒకవేళ అడిగితే క్యూబ్ కాన్ఫిగ్ అనేది డాట్ క్యూబ్ అనే డైరెక్టరీలో కాన్ఫిగ్ ఫైల్లో ఉంటుంది అనమాట. సో మీ క్లస్టర్ ఏది, ఓకే, అండ్ దాని అథెంటికేషన్ ఇవన్నీ చూడండి, అథెంటికేషన్ ఇవన్నీ ఇక్కడ నుంచి మనం వ్యాలిడేట్ చేస్తుంది అనమాట క్యూబ్సిటిఎల్ కమాండ్. క్యూబ్సిటిఎల్ కమాండ్ ఎప్పుడు కూడా డాట్ క్యూబ్ లో ఉండే కాన్ఫిగ్ ఫైల్ ని రిఫర్ చేస్తుంది. సో ఇక్కడ కూడా ఉంటుంది చూడండి. ఓకే, సో ఇప్పుడు సురేష్ క్రెడెన్షియల్స్ ఉన్నాయి అన్ని ఉన్నాయి కాబట్టి నౌ లెట్ us see kubectl get pods. kubectl ఇన్స్టాల్ చేయలేదు, కొత్త సర్వర్ కదా. ఇన్స్టాల్ kubectl. just take it from Amazon. క్లియర్ గా ఫాస్ట్ గా ఉంది. sudo mv kubectl usr local pin kubectl. ఓకే, ఇప్పుడు kubectl గెట్ నోట్స్ ఇద్దాం. సో సురేష్ కెనాట్ లిస్ట్ నోట్స్, సురేష్ నోట్స్ ని చూడలేడు. సరే, kubectl గెట్ పాడ్స్ ఇద్దాం. సురేష్ కెన్ సీ ద పాడ్స్ ఇన్ డిఫాల్ట్ నేమ్ స్పేస్. ఒకవేళ క్యూబ్ సిస్టమ్ నేమ్ స్పేస్ లో he cannot. పోనీ సర్వీసెస్ డిఫాల్ట్ నేమ్ స్పేస్ లో మనం ఇవ్వలేదు. సో మనం ఏదైతే యాక్సెస్ ఇచ్చామో అది మాత్రమే అతను యాక్సెస్ చేయగలరు. సో ఈ kubectl గెట్ సర్వీస్ అని కొట్టిన తర్వాత ఏమవుతుంది, సో ఇది ఇక్కడికి వెళ్తుంది, ఈ కాన్ఫిగ్ ఫైల్ ని రిఫర్ చేస్తుంది. ఓకే, ఈ కాన్ఫిగ్ ఫైల్ ని రిఫర్ చేసి క్యూబర్నెటిస్ క్లస్టర్ తో ఇంటరాక్ట్ అవుతుంది. ఇంటరాక్ట్ అయ్యేప్పుడు సురేష్ కి సంబంధించిన క్రెడెన్షియల్స్ ని పంపిస్తుంది. ఇక్కడ చూడండి, ఈ కమాండ్ రన్ చేసి అది సురేష్ కి సంబంధించిన క్రెడెన్షియల్స్ ని క్యూబర్నెటిస్ క్లస్టర్ కి పంపిస్తుంది. క్యూబర్నెటిస్ క్లస్టర్ ఏం చేస్తుంది, దానికి ఐఆమ్ ఇన్ఫర్మేషన్ ఉంది కదా. సో ఐఆమ్ ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు ఓకే, ఈ పర్సన్ సురేష్ అని అర్థం చేసుకొని సురేష్ కి ఏం యాక్సెస్ ఇచ్చామో చూసుకొని వాటిని మాత్రమే రెస్ట్రిక్ట్ చేస్తుంది. అర్థమైందా?
సరే, అతను కొంచెం సీనియర్ అయ్యాడు. మనం ఏం చేద్దాం, ఇక్కడ అన్నిటికీ యాక్సెస్ ఇద్దాం, లైక్ సర్వీసెస్ వాటికి కూడా. సో ఇప్పుడు మనం అడ్మినిస్ట్రేటర్ కి ఇన్ఫార్మ్ చేస్తాం, వీ వాంట్ మోర్ యాక్సెస్ టు సురేష్ అని. అడ్మినిస్ట్రేటర్ he will give all access, all read access. He will apply this. Administrator అప్లై చేసి ఓకే చెప్తాడు, ఓకే నేను చేంజెస్ చేశాను, యాక్సెస్ నౌ యూ కెన్ ట్రై అని. సో ఇప్పుడు చూద్దాం, kubectl get service. మేబీ ఒకసారి ఎగ్జిట్ అయ్యి లాగిన్ అవుతాం. ఓ గిట్ పుల్ చేయలేదా నేను, సారీ. సో ఇప్పుడు kubectl get service. Now he can see the service. ఓకే, సో ఇంకోటి ఉంది క్లస్టర్ రోల్ బైండింగ్ అనేది, మేబీ ఇది నెక్స్ట్ సెషన్ లో చూద్దాం. Let us have few questions. Rajashekar. హాయ్ శివ. హాయ్. యాక్చువల్గా మామూలుగా మనం క్రియేట్ చేసే లోడ్ బ్యాలెన్సర్కి ఇంగ్రెస్ కంట్రోలర్కి కొద్దిగా డిఫరెన్స్ క్లియర్ అర్థం అవ్వలేదు, ఒకసారి చెప్తారు? డిఫరెన్స్ ఏం లేదు, యాజ్ డిస్కస్ సేమ్ లోడ్ బ్యాలెన్సరే, ALB లోడ్ బ్యాలెన్సరే, బట్ మనం అక్కడ ఇంగ్రెస్ లోంచి క్రియేట్ చేస్తున్నాం అంతే. మొత్తం రిసోర్సెస్ రూటింగ్ మొత్తం సేమే ఉంటుంది? ఎగ్జాక్ట్లీ సేమ్. చూడండి సారీ, ది లోడ్ బ్యాలెన్సర్ లిజనర్ రూల్ టార్గెట్ గ్రూప్ లో ఉండే పార్ట్స్ మాత్రం క్యూబర్నెటిస్ యాడ్ చేస్తుంది, అంతే కదా. మామూలుగా కంటైనర్ విఎంస్ లో అయితే ఏంటి, ఇక్కడ విఎం యొక్క ఐపీ అడ్రస్ వస్తాయి, పాడ్ కాబట్టి పాడ్ యొక్క ఐపీ అడ్రస్ వచ్చాయి. ఇంగ్రెస్ లో డైరెక్ట్ పాడ్ ఐపీ అడ్రస్ వస్తుంది. టార్గెట్ గ్రూప్స్ లో విఎంస్ కి వెళ్ళట్లేదు ఇప్పుడు రిక్వెస్ట్, దీస్ ఆర్ పాడ్స్, యు కెన్ సీ దట్. ఓకే, న్యూ పార్ట్స్ క్రియేట్ అయినప్పుడు ఆటోమేటిక్ గా మళ్ళీ యాడ్ అవుతాయి ఇక్కడ టార్గెట్. అంతే యా. సపోజ్ kubectl get pods -o wide. ఎంత ఇది 47.223 కదా. ఇప్పుడు నేను దీన్ని డిలీట్ చేస్తాను. సురేష్ డిలీట్ యాక్సెస్ లేదు కదా, లెట్ మీ డిలీట్ ఫ్రమ్ హియర్. ఇప్పుడు ఇక్కడ చూడండి 47.223 ఉండకూడదు, సో అది పోయింది, కొత్తది వచ్చేసింది ఆటోమేటిక్. ఓకే ఓకే షూర్. అండ్ ఇప్పుడు వన్ మోర్ థింగ్, ఇప్పుడు పార్ట్స్ క్రియేట్ అవుతున్నాయి కదా, ఇప్పుడు మనకి కంట్రోలర్ అనే కాంపోనెంట్, వర్కర్ నోట్స్ అనే కాంపోనెంట్ ఉంటాయి కదా. సో ఈ పార్ట్స్ అన్నిట్లోనూ క్రియేట్ అవుతుందా ఇది? కంట్రోల్ ప్లేన్ లో క్రియేట్ అవ్వవు, ఓకే, ఓన్లీ వర్కర్ నోట్స్. ఓకే, కంట్రోల్ ప్లేన్ అనేది జస్ట్ ఫర్ మేనేజింగ్ అంతే, వర్క్ చేయడానికి కాదు. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ మేనేజరే వర్క్ చేయడం స్టార్ట్ చేస్తే హీ కెనాట్ మేనేజ్ కదా. ఓకే, సో రెస్పాన్సిబిలిటీస్ అనేది డీవియేట్ చేయకూడదు. అలా చేయొచ్చు, మేనేజర్ని వర్క్ చేయమని చెప్పొచ్చు, బట్ అతను వర్క్ చేస్తే ఇంకా వేరే వాళ్ళు ఎందుకు, అతనికి అంత శాలరీ ఇచ్చి. సో ఇప్పుడు మనకి నోట్స్ 2 ఉంటాయి కదా, వర్కర్ నోట్స్ మనకి 3 క్రియేట్ చేసిన. మన ఇష్టం, ఎన్నైనా పెట్టుకోవచ్చు, మీరు ఎన్నైనా పెట్టుకోండి. స్పాట్ ఇన్స్టెన్సెస్ కాబట్టి నేను 3 రన్ చేస్తున్నా, పెద్ద కాస్ట్ ఏం పడదు. ఓకే, నా క్వశ్చన్ ఏంటంటే, ఇక్కడ లాస్ట్ టైం అడిగినట్లు ఇప్పుడు పార్ట్స్ ఎక్కువ అయితే ఇన్స్టెన్సెస్ ఆల్మోస్ట్ ఆటో స్కేలింగ్ అవుతుంది. ఇక్కడ ఆటో స్కేలింగ్ సెట్ చేసుకోవచ్చు మనం. టెరాఫామ్ తో యూస్ చేసి క్రియేట్ చేసేటప్పుడు ఇదంతా ఆటోమేట్ చేస్తాం.
ఈకేఎస్ సిటిఎల్ కాకుండా ప్రొడక్షన్ లో ఈకేఎస్ క్లస్టర్ ని ఎలా క్రియేట్ చేయాలనేది టెరాఫామ్ ద్వారా మనం చూద్దాం, ఇంక్లూడింగ్ అప్గ్రేడ్స్. ఓకే, నెక్స్ట్ వీక్ వస్తుంది. ఓకే షూర్. ఓకే షూర్, థ్యాంక్ యూ. యా, నిహారిక. ఓకే, అందరికి హ్యాపీ హోలీ. ఈరోజు హోలీ. హలో సార్. నిహారిక, యూ కెన్ అన్మ్యూట్. హలో యా, సార్, మా పాప నేమ్ సార్, అది నేను సుబ్రహ్మణ్యం సార్. ఓకే ఓకే, యా యా చెప్పండి. సార్ అది మనకు ఇది ఈ మెటీరియల్ పీడిఎఫ్ లో ఏమైనా డౌన్లోడ్ చేసుకుని వీలు ఉంటుంది సార్? అంటే ఏ మెటీరియల్? మీ క్లాసెస్ అవి ఉన్నాయి కదా సార్, అంటే పీడిఎఫ్ బుక్ కానీ పీడిఎఫ్స్ ఎక్కడ ఉన్నాయి? సార్ పీడిఎఫ్స్ ఎక్కడ ఉన్నాయి? అంటే ఆ ఫెసిలిటీ ఏమైనా ఉంటుందా, లేదా ఇంకేదైనా రెఫర్ చేసుకోవచ్చా? అంటే బుక్ లాగా తీసుకొని చదవడానికి అట్లా సార్, ప్రిపేర్ అవ్వడానికి సో పీడిఎఫ్స్ ఎక్కడ ఉన్నాయి మన సెషన్ లో? లేవు సార్. అంటే మీరు ప్రిపేర్ చేసినట్టు ఏమైనా ఉంటాయా అని అందుకోసం సార్. పీడిఎఫ్స్ ఎవరు ఏం ప్రిపేర్ చేయరండి, అది సార్ ఎవ్రీథింగ్ ప్రాక్టికల్ లెర్నింగ్. మెటీరియల్స్, పీడిఎఫ్స్, గైడ్స్ అదంతా ఉండదు. సార్ ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే సో అదంతా స్కూల్ టైప్ ఆఫ్ లెర్నింగ్, మనం దాంట్లోంచి బయటకు రావాలి. మేబీ అమీర్పేటలో ఏమైనా అలవాటు చేస్తారేమో, కానీ బ్లాగ్స్ అవి, అవును సార్. డాక్యుమెంట్స్ అవి చదవాలి తప్ప మనం మెటీరియల్స్ అట్లా అనకూడదు. సార్ అవి ఆన్లైన్ లో చాలా ఉంటాయి. ఫస్ట్ ప్రిఫరెన్స్ మన క్లాస్ 1 or 2 times చూడండి. చూసిన తర్వాత మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది, అది ప్రాక్టీస్ చేయండి. దెన్ యూ కెన్ గో అండ్ సర్చ్ ఎనీథింగ్. ఓకే, సో ఓకే మీరు క్లాస్ జాయిన్ అయింది ఫస్ట్ నేను చెప్పేది విని ప్రాక్టీస్ చేయడానికి కదా. సో యూ ట్రస్ట్ మీ అండ్ లిసన్ వాట్ ఐఎమ్ సెయింగ్, ప్రాక్టీస్ వాట్ ఐఎమ్ సెయింగ్. ఇంకా మీకు టైం ఉంటే దెన్ యూ కెన్ గో హెడ్ అండ్ రిఫర్ మెనీ థింగ్స్ ఇన్ ఇంటర్నెట్ లో చాలా ఉంటాయి. అది ఐ డోంట్ నో. ఓకే, మీరు క్యూబర్నెటిస్ కోసం కావాలంటే ఐ లైక్ ఎస్పెషల్లీ వన్ పర్సన్, ఈస్ ఓపెన్ సోర్స్, వాట్ ఇస్ ఇట్, జస్ట్ మీ అండ్ ఓపెన్ సోర్స్ ఛానల్. సో ఐ ఇన్స్పైర్ ఫ్రమ్ హిమ్ ఇన్ Kubernetes. ఇట్స్ మీ అండ్ ఓపెన్ సోర్స్ సార్. Just me and channel name. మీ Okay. అండ్ He's underrated. మంచిగా చెప్పే వాళ్ళకి ఆబ్వియస్లీ యూస్ Okay. అవి, బట్ ఇక్కడ చూస్తే కంటెంట్ ఇంకా Kubernetes లో సైంటిస్ట్ అయ్యేంత లెవెల్లో ఉంటుంది. ఓకే ఓకే సార్. ఓకే, ఇఫ్ ఎనీబడి ఈస్ ఎస్పెషల్లీ ఇంట్రెస్టెడ్ ఆన్ Kubernetes. ఓకే, ఓకే చాలా అంటే చాలా ఉంది. సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. Thank you. రామ. మనకి ఈస్టియో ఇవన్నీ నెక్స్ట్ క్లాసెస్ లో వస్తాయండి. ఏంటవి? ఈస్టియో ఇస్టియో సబ్జెక్ట్ లో లేదు యాక్చువల్లీ. మనం ఈ కేస్ వాడుతున్నప్పుడు ఇస్టియో అవసరమే లేదు. మనం అసలు ఇస్టియో అనేది టూ మచ్ థింగ్. అవునా? ఓకే. అసలు అది కాంప్లికేటెడ్ థింగ్, దాని అవసరం కూడా లేదు. ఈ మధ్య మీరు ఎక్కడ ఫస్ట్ లో వచ్చినప్పుడు ఏదో పాపులర్ అయింది తప్ప అది ఇప్పుడు అంత లేదనమాట. అది అనవసరంగా టూ మచ్ థింగ్. ఈ కేసులో ఉన్నప్పుడు ఇస్టియో అవసరమే లేదు. మా కంపెనీలో మాట్లాడుతూ ఉంటారండి ఈస్టియో అది గురించి. అండ్ శివ, నేను ఒకటి అడుగుదాం అనుకున్నా. యాక్చువల్గా ఫర్ సపోజ్ మనమే ఒక ఇంటర్వ్యూ అటెండ్ అయ్యాం అనుకోండి, వాళ్ళు అడిగే క్వశ్చన్ ఇట్లా ఉంటుంది అనమాట. నీకు ఒక ప్రాజెక్ట్ ఉంది, దానిలో ఒక 20 సర్వీసెస్ ఉన్నాయి. ఒక 10 సర్వీసెస్ వచ్చేసి .NET, ఒక 10 సర్వీసెస్ వచ్చేసి Node.js అప్లికేషన్. వాట్ ఈస్ యువర్ అప్రోచ్ ఫర్ ద CI/CD అంటే అది ఎలా క్లియర్ గా చెప్పాలో ఒకసారి మీరు చెప్పగలరా కోర్స్ అయిపోయేలోపు? మీకు ఆ క్వశ్చన్ ఎక్కడ అడిగారా? అడిగారండి. అడిగారా? ఉమ్. ఓకే, సో ఇంకొకసారి చెప్పండి క్వశ్చన్. ఒక 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 అప్లికేషన్ ఉంది, దానిలో ఒక 20 మైక్రో సర్వీసెస్ ఉన్నాయి. ఒక 10 మైక్రో సర్వీస్ వచ్చేసి .NET రిలేటెడ్, ఒక 10 మైక్రో సర్వీస్ వచ్చేసి Node.js రిలేటెడ్. వాట్ ఈజ్ యువర్ ఐడియా ఆన్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద CI/CD? ఓకే, సో నేను స్టార్టింగ్ ఆన్ వర్డ్స్ ఎట్లా స్టార్ట్ చేయాలి అసలు? అదేం ఇట్లాంటి క్వశ్చన్స్ అనేది ఎక్కడ స్టాండర్డ్ గా ఏవి అడగాలని ఉండదు. మీరు నాకు ఇస్తూ ఉంటే నేను చెప్తూ ఉంటాను. ఓకే. ఓకే, బట్ ఆన్సర్స్ అనేది నేను చెప్పిన కాన్సెప్ట్ లోనే ఉంటుంది. మీరు అది ఎప్పుడు వస్తుందంటే
మీరు అంటుంటారు కదా సినారియో బేస్డ్ క్వశ్చన్స్ అనేది. సినారియో బేస్డ్ క్వశ్చన్స్ అనేది ఇప్పుడు మనం కొడితే ఒక్కొక్కరు ఒక రకంగా అడుగుతారు. ఎవరి మైండ్ సెట్ ఎలా ఉంటుందో చెప్పలేం కదా ఇంటర్వ్యూలో. ఎవరికి నచ్చినట్లు వాళ్ళు అడుగుతారు, ఎవరి నోట్లో ఏమొస్తే అడుగుతారు. బట్ కాన్సెప్ట్ అనేది మాత్రం చేంజ్ అవ్వదు. నేను చెప్పిన సెషన్స్ మల్టిపుల్ టైమ్స్ ప్రాక్టీస్ చేసింటే మీ థింకింగ్ అనేది ఒక జనరలైజ్డ్ గా వెళ్తుంది. నేను చెప్పిన సెషన్స్ వన్ టైం ప్రాక్టీస్ చేసి అవుట్పుట్ వచ్చేసింది ఇంటర్వ్యూకి వెళ్ళిపోదాం అంటే మేబీ ఇంటర్వ్యూలో క్లియర్ చేయొచ్చు కొన్ని ఇంటర్వ్యూస్. బట్ ఇలాంటి ఇంటర్వ్యూస్ లో మీరు ఆన్సర్ చేయడానికి నేను చెప్పిన సెషన్స్ మల్టిపుల్ టైమ్స్ ప్రాక్టీస్ చేసే కొద్దీ మీకు కొత్త థాట్స్ వస్తాయి. బట్ నేను మైక్రో సర్వీసెస్ లో చెప్పాను, మైక్రో సర్వీసెస్ అడ్వాంటేజ్ ఏంటి? ఎనీ కాంపోనెంట్ కెన్ యూస్ ఎనీ లాంగ్వేజ్ కదా. మనం చాలాసార్లు డిస్కస్ చేసాం ఏపీఐస్ అంటే. ఏపీఐస్ కానీ మైక్రో సర్వీస్ కానీ అడ్వాంటేజ్ ఏంటి? ఏ కాంపోనెంట్ ఏ దాంట్లో డెవలప్ చేసిండేది అనేది అనవసరం మనకు, రైట్? సో ఇప్పుడు అది .NET అవనివ్వండి, జావా అవనివ్వండి, మనకేం తెలుసు? ఇప్పుడు మనము ఏపీ రిజల్ట్స్ ఏపీఐని హిట్ చేస్తాము, వాళ్ళు మేము ఈ లాంగ్వేజ్ లో చేసామని వాళ్ళు ఏమైనా చెప్తారా మనకు? చెప్పరు కదా. చెప్పరండి. సో వాళ్ళు యూఆర్ఎల్ ఇస్తారు, ఈ యూఆర్ఎల్ ని మీరు ఇలా హిట్ చేయాలి, ఇలా సింటాక్స్ అని ఇస్తారు మనకు. దాన్ని మనం హిట్ చేస్తే మనకు రెస్పాన్స్ వస్తుంది. సిఏసిడి అయినా కూడా ఏంటి, ఒక కాంపోనెంట్ కి ఇంకొక కాంపోనెంట్ కి లూజ్ కప్లింగ్ అంటే ఏంటి? లూజ్ కప్లింగ్ అంటే ఏంటి అంటే జస్ట్ ఇన్ఫర్మేషన్. మీకు మేబీ ఒక ఫ్రెండ్స్ ఉంటారు, బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు. బెస్ట్ ఫ్రెండ్స్ ఏంటి? టైట్లీ కపుల్డ్. నార్మల్ ఫ్రెండ్స్ ఏంటి? లూజ్లీ కపుల్డ్, హాయ్ బై ఫ్రెండ్స్ అన్నట్టు. సో కాంపోనెంట్స్ కూడా హాయ్ బై ఫ్రెండ్స్ లాంటిది. ఓకే, నాకు అవసరమైనప్పుడు నేను రిక్వెస్ట్ పంపిస్తాను, రెస్పాన్స్ ఇవ్వండి. సిఏసిడి అనే మైక్రో సర్వీసెస్ అన్నప్పుడు ఏ కాంపోనెంట్ కాంపోనెంట్ డిఫరెంట్ గా డీల్ చేస్తాం. ఇప్పుడు ఇక్కడ బ్యాక్ ఎండ్ ఉంది, ఫ్రంట్ ఎండ్ ఉంది. ఫ్రంట్ ఎండ్ టీమ్ సపరేట్, బ్యాక్ ఎండ్ టీమ్ సపరేట్. ఓకే, బట్ ఎప్పుడు వాళ్ళకు చెప్తామంటే మనం క్యూబర్నెటిస్ లో ఉన్నప్పుడు డౌన్ టైం లేదు. డౌన్ టైం లేదు కదా. డౌన్ టైం ఉండదు. అదే విఎమ్స్ లో ఉన్నప్పుడు మన కాంపోనెంట్ ని ఎవరెవరైతే హిట్ చేస్తున్నారో వాళ్ళకి అందరికి ఇన్ఫార్మ్ చేస్తాం. ఇప్పుడు బ్యాంకింగ్ ఉంది, బ్యాంకింగ్ వాళ్ళు ఏదైనా మెయింటెనెన్స్ ఉన్నప్పుడు యాప్ లో అప్డేట్ చేసి ఉంటారు. సో ఈ టైంలో ఈ సర్వీసెస్ అవైలబుల్ లో ఉండవు అని. సో అలా మనం ఏంటంటే మనం ఒకవేళ మీరు చెప్పినట్లు సిఐసిడి అయితే విఎమ్స్ అనుకోండి, విఎమ్స్ లో డిప్లాయ్మెంట్ అనుకోండి, అప్పుడు వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయాలి ఆ సర్వీసెస్, మన సర్వీసెస్ ని ఎవరైతే యూజ్ చేసుకుంటున్నారో ఆర్ అట్లీస్ట్ కంపెనీ అన్న తర్వాత ఉంటుంది కదా మన సర్వీసెస్ ని ఎవరు యూజ్ చేసుకుంటున్నారు అనేది. సో అక్కడ ఇన్ఫార్మ్ చేస్తాము. వాళ్ళు ఆ టైంలో వాళ్ళ అప్లికేషన్ ని దానికి తగినట్లు కాన్ఫిగర్ చేసుకోవాలి. వాళ్ళది కూడా డౌన్ చేయాలి. ఇప్పుడు బ్యాక్ ఎండ్ లేకుండా ఫ్రంట్ ఎండ్ పెట్టుకొని ఏం చేస్తారు? సో వాళ్ళు కూడా దాన్ని డౌన్ చేయాలి విఎమ్స్ అయితే. అదే మైక్రో సర్వీసెస్ అనుకోండి, అసలు మనం ఇన్ఫార్మ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. జీరో డౌన్ టైం ఉన్నప్పుడు మనం ఎవరికి ఇన్ఫార్మ్ చేయాల్సిన అవసరం లేదు. సో దేని సిఐసిడి దానికి. మనకి రోబో షాప్ వచ్చినప్పుడు మీకు తెలుస్తుంది. సో సేమ్ ఇప్పుడు ఒక మైక్రో సర్వీస్ ఉంది బ్యాక్ ఎండ్ లో, దానికి ఇంకో 4 మైక్రో సర్వీస్లు అవుతాయి. డౌన్ టైమే లేనప్పుడు మనం ఎవరికైనా ఇన్ఫార్మ్ చేయాల్సిన అవసరం ఏముంది? మనం ఎవరికి ఇన్ఫార్మ్ చేయాల్సిన అవసరం లేదు యాక్చువల్ గా. మీరు రోబో షాప్ అంటున్నారు కదా శివ, దానిలోనే సిఐసిడి వస్తా, లేకపోతే రోబో షాప్ ఇస్ సపరేట్ అండ్ ఎక్స్పెన్స్ లో కూడా వస్తుంది. సిఐసిడి అనేది మనం ఎక్స్పెన్స్ ప్రాజెక్ట్ కి మళ్ళీ సిఐసిడి చేస్తున్నాం. ఇప్పుడు ఇవన్నీ మనం మాన్యువల్ గా చేస్తున్నామా క్యూబర్నెటిస్ లో? అవును. ఇదంతా మాన్యువల్ గా చేయకుండా ఆటోమేటిక్ గా చేస్తాం. దట్ ఈస్ త్రూ సిఐసిడి. ఇప్పుడు అప్లికేషన్ లో ఒక చేంజ్ వచ్చింది, విల్ రన్ ద పైప్ లైన్, న్యూ రిలీజ్ అనేది అయిపోతుంది అన్నమాట. యాక్చువల్గా మా ఆఫీస్లో ఎట్లా ఉంటుంది అంటే శివ, విపిసి నెట్వర్కింగ్ చేసే వాళ్ళంతా ఒక టీం ఉంటారు. తర్వాత ఈ క్లస్టర్ కూడా మేము ఎప్పుడు క్రియేట్ చేయం. క్లస్టర్ ఈజ్ క్రియేటింగ్ ఫ్రమ్ ద ప్లెక్సస్ టీమ్ అని ఒక టీం ఉంటుంది అనమాట. ఆ టీం చేస్తారు. ఏమైనా అప్గ్రేడ్స్ వచ్చినా సరే, ఇది అప్గ్రేడ్ ఉంది, ప్రొడక్షన్ లో అప్గ్రేడ్ చేయండి అని చెప్పి ఒక మెయిల్ వస్తుంది అనమాట. దాని ప్రకారం అప్గ్రేడ్ చేస్తాము. అంతే, అన్ని ఒకటే చేయరు. కానీ ఇది ఇక్కడ ఇది అసలు అడిగే ఇంటర్వ్యూలో ఛాన్సెస్ చెప్తే ఉంది కదా. వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా చేయరా అని కూడా నాకు తెలియదు యాక్చువల్ గా. ఆబ్వియస్లీ మీరు అందుకే యాక్సెప్ట్ చేయరు కాబట్టి మనం ఇప్పుడు ఎందుకు నేర్చుకుంటున్నాం ఇవన్నీ? క్లస్టర్ అడ్మినిస్ట్రేషన్ యాక్టివిటీ అయినా కూడా మీరు అట్లీస్ట్ 100% ఐడియా కాకపోయినా అట్లీస్ట్ 60-70% ఐడియా అయినా ఉండాలి కదా. సో మీకు మిమ్మల్ని లోపలికి వెళ్ళాక మీకు కుబర్నెటిస్ అడ్మిన్ కూడా ఇవ్వచ్చు. రైట్. సో నెట్వర్కింగ్ అనేది ఆబ్వియస్లీ ప్రతి కంపెనీలో నెట్వర్కింగ్ కి కానీ డేటాబేస్ కానీ సపరేట్ టీమ్ ఉంటుంది. బికాస్ దోస్ ఆర్ వెరీ క్రూషియల్. నెట్వర్కింగ్ డౌన్ అయితే ఏమవుతుంది? అసలు ఎవరు మన
అప్లికేషన్స్ ని యాక్సెస్ చేయలేరు. డేటాబేస్ డౌన్ అయింది అంటే అది కూడా అంతే. సో ఈ రెండు చాలా క్రూషియల్ కాబట్టి వాటికి సపరేట్ టీమ్స్ ఎప్పుడు ఉంటాయి. బట్ యూ షుడ్ హ్యావ్ ఎన్ ఐడియా. ఓకే సార్, థ్యాంక్ యూ. మోస్ట్ వెల్కమ్. సో అందరికి వన్స్ అగైన్ హ్యాపీ హోలీ, హ్యాపీ వీకెండ్. సీ యు ఆన్ మండే. బై బై.